హరే కృష్ణ. ఓకే. సో మనం రీక్యాప్ వీక్ 1 లో మనం ఏం చెప్పుకున్నాం? మొదటి వారం లాస్ట్ వీక్ అయింది. అయితే ఇది 52 వారాల ఒక కోర్స్. టెంపుల్లో ఆ, దీన్ని మెంటీ ట్రైనింగ్ కోర్స్ అంటారు. కొత్తగా జాయిన్ అయిన భక్తులు కానీ, కొత్తగా జాయిన్ అయ్యి 4 మాలలు చేస్తూ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరికైతే శ్రద్ధ ఉందో, ఎవరికైతే ఆసక్తి ఉందో, భక్తి చేయాలన్న కోరిక ఉందో వాళ్ళకి మాత్రమే ఈ కోర్స్ అన్నమాట. భక్తి చేయాలన్న కోరిక అయితే మనకు ఉంది కాబట్టి మనందరం కూడా ఉదయాన్నే లేచి స్నానం చేసి భగవంతుని నామస్మరణ చేస్తూ పవిత్ర నామం చేస్తూ గీతా భాగవతాల జ్ఞానాన్ని తెలుసుకుందాం అనుకుంటున్నాం. అంటే మనకి కొంత ఆసక్తి ఉంది, కొంత మనకి దీని మీద ఇంట్రెస్ట్ ఉంది అని తెలుసుకోవచ్చు. అందువల్ల ఈ భగవంతుడికి ఎప్పుడు కూడా మనం మనకు ఆ ఇంట్రెస్ట్ ఉందని ఎప్పుడు కూడా ప్రూవ్ చేసుకోవాలి. మనం చెప్పాలి, తెలియజెప్పాలి. ఎవరికైనా ఎవరి మీదైనా ప్రేమ ఉందో అంటే కేవలం నేను ప్రేమిస్తున్నాను అని అంటే సరిపోదు కదా. ఆయనకి సేవ చేయాలి, ఆయనకి కావాల్సింది ఆవిడ ఎలా ఏం కావాలో అది చేసి పెట్టాలి. అలా ఏ విధంగా నచ్చుతుందో ఆ విధంగా నడుచుకోవాలి కదా మనం. ఎదుటి వాళ్ళని ప్రేమిస్తున్నాం అంటే వాళ్ళకి ఏ విధంగా ఉంటే నచ్చుతుందో అలా ఉండడానికి ట్రై చేస్తాం. ఒకవేళ అలాంటి అలవాట్లు లేకపోతే అలవాటు చేసుకోవడానికి ట్రై చేస్తాం. అదే విధంగా కృష్ణుడిని మనం ప్రేమిస్తున్నాం అంటే కృష్ణుడికి ఏ విధంగా ఉంటే నచ్చుతుంది? ఆ నా సమయ భక్త సమయ ప్రియ అంటే ఇలా ఉంటే నాకు ఇష్టం, ఇలా ఉంటే నాకు ఇష్టం, ఇలా ఉంటే నాకు ఇష్టం, నా భక్తులు ఇలా ఉంటే నాకు ఇష్టం అని చెప్పేసి భగవద్గీతలో 12వ అధ్యాయంలో క్లియర్ గా చెప్తూ ఉంటే ఇంకా భగవంతుడు ఏ విధంగా చెప్పాలి? క్లియర్ గా డైరెక్ట్ మెసేజ్ ఇస్తున్నారు కదా. అందువల్ల లాస్ట్ వీక్ మనం ఈ ఆ వీక్ 1 లో మనం భజన ప్రసాదం ప్రేయర్స్ గురించి మనం డిస్కస్ చేసాం. ప్రసాదం మహాప్రసాదే గోవిందే నమో నామ బ్రాహ్మణే వైష్ణవే స్వల్ప పుణ్యవ్రతం రాజన్ విశ్వాసోనే జాయతే శరీరా విద్యాజాల్ జరేంద్రియ తాహే కాల్ జీవే ఫిలే విషయ సాగరే తారమచ్చే జీవాతి లోపమాయ సుఖపతి తాకే జేతా కఠిన సంసారే కృష్ణ బడా దయామయ కరీ భారే జీవా జయ స్వ ప్రసాద్ అన్నతి లోబాయ్ సేనామృత పావో రాధా కృష్ణ గుణగావు ప్రేమిడాకో ఈ విధంగా మనం ఈ భజన యొక్క అర్థం తెలుసుకున్నాం. ఏ విధంగా అయితే రాధా గోవిందుల కృపతో ఆయన వాళ్ళ ప్రసాదాన్ని అందులో అంటే ఆహారంలో కొంత శేషాన్ని మన కోసం వదిలేస్తారు, మన ఆధ్యాత్మిక ప్రగతి కోసం. సో మీ అందరినీ కూడా ఈ మహాప్రసాదే గోవిందే అనే ఈ మంత్రాన్ని ప్రతి గ్రెయిన్ తీసుకునే ముందు, ఆహారాన్ని తీసుకునే ముందు ఈ పఠించమని చెప్పాను. మేబీ అందరూ పాటిస్తున్నారని అనుకుంటున్నాను. నేను పంపించాను కూడా గ్రూప్ లో అందరికి. చాలా మంది ఇక్కడ అనకాపల్లి డివోటీస్ కి అయితే తెలిసే ఉంటుంది. కానీ కొంతమంది కొన్నిసార్లు తెలిసినా సరే కంగారులో ఏంటంటే డైరెక్ట్ గా నోట్లో వేసేసుకుంటాం. మహాప్రసాదే గోవిందే పాడకుండా నోట్లో వేసేసుకుంటూ ఉంటాం. దేవుడికి నివేదన చేసినప్పుడు ఆ మంత్రాలన్నీ చదువుతాము, తిన్నప్పుడేమో తెలియదు. హరే కృష్ణ మహా అంటే కృష్ణ ప్రసాదం స్వీకరిస్తున్నాం అనుకొని వేసేసుకుంటాం అంతే. ఈ శ్లోకం చదవాలండి. ఈ మహాప్రసాదే గోవిందే శ్లోకం కంపల్సరీగా చదవాలి. తీసుకునే ప్రతి గ్రెయిన్, ప్రతి అన్నం మెతుకు తీసుకునే ముందు ఈ ఎప్పుడు తీసుకున్నా సరే, రోజుకి నువ్వు 3 సార్లు తీసుకున్నా, ఒకసారి తీసుకున్నా, 10 సార్లు తీసుకున్నా, తీసుకునే ముందు ఈ మంత్రాన్ని చదివి తీసుకోవాలి. అంటే ఒక గ్రాటిట్యూడ్ అనమాట, ఒక కృతజ్ఞతా భావాన్ని మనం వ్యక్తం చేస్తున్నట్టు. అయితే రెండోది ఏంటంటే ఆ ఈ ప్రేయర్స్ అయిన తర్వాత శ్రవణం గురించి తెలుసుకున్నాం. శ్రవణం ఎంత ఇంపార్టెంట్. అయితే నేను ఇప్పుడు ప్రజెంట్ మిమ్మల్ని మహాప్రసాదే గోవిందే శ్లోకాన్ని చెప్పమని అనట్లేదు. ఎందుకంటే మోస్ట్ ప్రాబులీ మీ అందరూ నేర్చుకున్నారని అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా నేర్చుకోకపోతే ప్లీజ్ దయచేసి అందరూ కూడా ఈ శ్లోకాన్ని గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఏదైతే మీరు నిత్య జీవితంలో ఒక అభిన్న అంగముగా భావిస్తారో, చేస్తారో అది ఆటోమేటిక్ గా మీకు గుర్తుండిపోతుంది. దాని గురించి సెపరేట్ గా శ్రమించాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గుర్తుండిపోతుంది. అందువల్ల ప్రతి రోజు ప్రసాదం మనం తీసుకుంటాం కాబట్టి తీసుకునే ముందు ఈ శ్లోకాన్ని పఠించి తీసుకుంటే ఆటోమేటిక్ గా మీకు ఒక 1 వీక్ లో గుర్తు ఉండిపోతుంది. ఇది పాటించడానికి ట్రై చేయండి.
ఆ రెండవది శ్రవణం గురించి మనం మాట్లాడుకున్నాం. శ్రవణం ఎంత ఇంపార్టెంట్. శ్రవణానికి ఆ ఎవరు డివోటీ, సింబాలిక్ డివోటీ? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం అనే 9 నవవిధ భక్తి మార్గాలు ప్రహ్లాద్ మహారాజు మనకి చూపించారు. అందులో శ్రవణం మొట్టమొదటి అంగం అన్నమాట. భక్తి యొక్క ఈ 9 అంగాల్లో ఏ అంగం మీద మనం వర్క్ చేసినా, ఏ అంగాన్ని మనం డెవలప్ చేసుకున్నా, ఏ అంగంలో మనం ముందుకు వెళ్ళినా పర్వాలేదు. కానీ ఈ 9 అంగాలు, ఎందుకంటే మన 5 వేళ్ళు ఒకలా లేవు. ఒక తల్లి యొక్క 5 మంది సంతానం కూడా ఒకలా ఉండరు. అటువంటిది ఈ 84 లక్షల జీవరాశుల్లో ఎన్నో రకాలుగా ఉంటారు అన్నమాట. అందరికీ ఒకేలాగా ఒకే విధానం రుచించకపోవచ్చు. అందువల్ల ఆయన 9 రకాల అంగాల్ని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు ప్రహ్లాద్ మహారాజ్. అయితే ఇందులో శ్రవణం గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. శ్రవణానికి ముఖ్యంగా సింబాలిక్ డివోటీ ఎవరంటే, అతి ఉత్కృష్టమైన భక్తుడు ఎవరంటే పరీక్షిత్ మహారాజ్. పరీక్షిత్ మహారాజ్ చేసినంతగా శ్రవణం ఎవరు ఇప్పటి వరకు చేయలేదన్నమాట. 7 రోజులు 7 రాత్రులు ఏ విధమైన తిండి, ఆహారం గాని, నిద్ర గాని, అలసట గాని లేకుండా చాలా ధ్యానపూర్వకంగా విన్నారు. లేదు ఏదో టైం పాస్ కి వెళ్ళలేదు. ఆ చెప్పిన ప్రతి పదాన్ని కూడా ఆకలింపు చేసుకున్నారు. అంటే వినటమే కాకుండా అర్థం చేసుకుని కూడా. ఒకసారి వ్యాస మహర్షి గణేశుడిని పిలుస్తాడు. నేను ఇలా శాస్త్రాలు రాద్దాం అనుకుంటున్నాను, అంటే రచిద్దాం అనుకుంటున్నాను. రాయటానికి ఎవరో ఒక రైటర్ కావాలి, నువ్వు ఉంటావు. గణేశుడు అంటాడు, సరే అయితే నేను ఒక కండిషన్ మీద రాస్తాను. మీరు ఎక్కడ మధ్యలో ఆగకూడదు. మధ్యలో మీరు ఎక్కడ ఆగకూడదు, అప్పుడే నేను రాస్తాను. సరే అయితే నాది కూడా కండిషన్ అంటాడు వ్యాసదేవుడు. ఏమంటారు? అయితే సరే అయితే నువ్వు రాసిన ప్రతిదీ కూడా అర్థం చేసుకుని రాయండి. సరే అయితే ఓకే. ఇద్దరు స్కాలర్సే, ఇద్దరు కూర్చుంటారు. ఈ విధంగా గణేశుడు పూర్తిగా ప్రతి వాక్యాన్ని, ప్రతి శబ్దాన్ని అర్థం చేసుకుని రాశాడు. అదే విధంగా పరీక్షిత్ మహారాజు ప్రతి పదాన్ని కూడా సుఖదేవ మహర్షి నోట్లోంచి వచ్చిన ప్రతి వాక్యాన్ని కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేశారు. ఎక్కడైతే అర్థం కాలేదో అక్కడ క్వశ్చన్ అడిగారు. భాగవతం చదివితే మీకు ఒక క్లియర్ కట్ తెలిసిపోతుంది ఆయన ఎంత ప్రాంప్ట్ గా, ఎంత ధ్యానపూర్వకంగా విన్నారు. అలాంటి శ్రవణం మనం చేయాలి మన జీవితంలో. మనం మొట్టమొదటిగా మనం చేయాల్సింది, మనం పలికే ప్రతి హరే కృష్ణ మహామంత్రాన్ని ధ్యానపూర్వకంగా వినటం అనమాట. అది ఫస్ట్ మనం చేయాల్సిందే. అందువల్ల ఈ శ్రవణం అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాం. కొన్ని శాస్త్రాల ఎగ్జాంపుల్స్ కూడా మనం తీసుకున్నాం అనమాట. అవన్నీ ఇక్కడ చర్చించాం. ఎవరికైనా అందులో డీప్ గా కావాలి అంటే మన లాస్ట్ వీక్ రికార్డింగ్స్ ఉన్నాయి, అవి వినొచ్చు. సో శ్రవణం తర్వాత మనం వైష్ణవ సదాచారం గురించి తెలుసుకున్నాం. వైష్ణవ ఆచరణ, ఒక వైష్ణవుడిగా మనం, ఒక వైష్ణవురాలిగా, ఒక వైష్ణవిగా గాని, ఒక వైష్ణవుడిగా గాని మనం తయారవుదాం అనుకుంటే ఆచరణ ఏ విధంగా ఉండాలి? ఇప్పుడు ఒక డాక్టర్ గానో, ఇంజనీర్ గానో, లేదంటే నర్స్ గానో చేయాలంటే వాళ్ళు ఏ విధమైన ఆచరణ ఉండాలి? వాళ్ళు స్కూల్లోని, కాలేజీల్లో నేర్పినట్టుగా ఈ వైష్ణవ స్కూల్లో, ఈ వైష్ణవ అకాడమీలో మనకి వైష్ణవ సదాచారాన్ని గురించి చెప్తారనమాట. అందులో పార్ట్ 1 మనం నిన్న లాస్ట్ వీక్ కొంచెం తెలుసుకున్నాం. ఏంటది? ఒక 4 క్వశ్చన్స్ కి ఆన్సర్లు మనం తెలుసుకున్నాం. ఏంటిది? కృష్ణుడి దృష్టిలో మనం అందంగా, అట్రాక్టివ్ గా, ఇప్పుడు ఏదైనా వస్తువు అట్రాక్టివ్ గా ఉంటేనే కదా మనం చూస్తాం. అందువల్లే ఎన్నో బిల్ బోర్డ్స్ కానీ, అడ్వర్టైజ్మెంట్స్ కానీ చాలా అట్రాక్టివ్ గా చేస్తూ ఉంటారు. ఎందుకు? మనల్ని ఆకర్షించడానికి. అదే విధంగా కృష్ణుడు మనల్ని ఆకర్షించాలంటే మనం ఏ విధంగా ఉండాలి? కృష్ణుడు మనల్ని ఆకర్షించాలంటే మనం వైష్ణవ సదాచారం అనే ఆభూషణాన్ని మనం లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాం. ఏ విధమైన ఆభూషణం ధరించాలి? ఆభూషణాలు ఏంటంటే మన యొక్క సౌందర్యాన్ని పెంచుతాయి. వైష్ణవ సదాచారం అనే ఆభూషణం ఏదైతే ఉందో, జ్యువెల్ ఏదైతే ఉందో, ఆభరణం ఏదైతే ఉందో, అది కృష్ణుణ్ణి ఆకర్షిస్తుంది, ఆకట్టుకుంటుంది అని విన్నాం. అదే విధంగా రెండవది సనాతన గోస్వామికి ఫస్ట్ మీటింగ్ లోనే చైతన్య మహాప్రభు ఏ విధమైన శిక్షణ ఇచ్చారు?
ఆ ఈ వైష్ణవ సదాచారంలో నమ్రత అనే ఒక ఆ క్వాలిటీని తీసుకొని సనాతన గోస్వామి ఏ విధంగా అయితే చైతన్య మహాప్రభుని కలిసినప్పుడు నోట్లో గట్టి పరక పట్టుకొని దూరం నుంచే దండోత్ ప్రణామాలు చేస్తూ దగ్గరికి కూడా రాలేదు. అంటే అంత నమ్రత అన్నమాట. నేను అంత అధముణ్ణి, మహాప్రభు దగ్గరికి వెళ్ళటానికి కూడా నాకు క్వాలిఫికేషన్ అర్హత లేదు. చాలా మంది ఇప్పుడు ఎవరైనా గొప్ప స్వాములు, గొప్ప భక్తులు గాని వచ్చినా, లేదంటే భగవంతుని రథం గాని పాలకి గాని వస్తే అందరికన్నా ముందు వెళ్ళి మనం దర్శనం చేసుకోవాలి, అందరికన్నా ముందు వరుసలో మనం నిల్చోవాలని అనుకుంటాం. కానీ ఇక్కడ సనాతన గోస్వామి మనకి ఏం నేర్పుతున్నారు? నమ్రత. వైష్ణవ సదాచారంలో నమ్రత అనే ఆభూషణం ఏదైతే ఉందో దానివల్ల అందరినీ ముందుకు పంపించడం, అందరినీ దర్శనం చేసుకోవడానికి ముందుకు పంపించడం, అందరినీ అకామిడేట్ చేస్తే కృష్ణుడు దూరంగా ఉన్నా సరే మనల్ని ఇలా చూస్తాడు. తల ఎత్తి ఆ మనల్ని మాత్రమే చూస్తాడు అనమాట. ఎందుకంటే ఆ ఆభూషణం మనం వేసుకున్నాం. కృష్ణుడి దృష్టిలో మనం అందంగా కనబడుతున్నాం. ఈ విధంగా వైష్ణవ సదాచారాన్ని మనం పెంపొందించుకోవాలి. ఈ వైష్ణవ సదాచారంలో క్వాలిటీస్ ఒకటి ఒకటి మనం డిస్కస్ చేసుకుంటాం. ఇంకా నెక్స్ట్ మనం ఏం చేసాం? హరినామం యొక్క నామామృత అనే ఆ ఎపిసోడ్స్ లో ఫస్ట్ ఎపిసోడ్ మనం తెలుసుకున్నాం. ఏ విధంగా హరే కృష్ణ మహామంత్రం గొప్పదో. ఆ హరే కృష్ణ మహామంత్రం ఒక్కటే ఈ కలియుగానికి సంబంధించిన ఆ ఒకే ఒక్క మెడిసిన్ అని చెప్పేసి ఎన్నో శాస్త్రాలు నొక్కి ఒక్కడించే. ఈ శాస్త్రాల రెఫరెన్సెస్ కోర్స్ గురించి మనం మీరు తెలుసుకోవాలనుకుంటే లాస్ట్ వీక్ మన రికార్డింగ్స్ మీరు వింటే సరిపోతుంది. ఈ విధంగా ఫస్ట్ వీక్ మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు సెకండ్ వీక్ లోకి వస్తే, సెకండ్ వీక్ లో మనం ఈ మంగళాచరణం. ఇప్పుడు ఫస్ట్ ఈ ఎప్పుడు మీరు వైష్ణవ భజనలు కానీ లెక్చర్స్ కానీ వింటే ఆ లెక్చర్స్ కి ముందు ఒక ప్రేయర్ చేస్తుంటారు అందరూ కూడా. మీ అందరికి తెలిసే ఉంటుంది. ఏంటది? మంగళాచరణం అంటారండి. ఆ మంగళాచరణం గురించి ఈ రోజు తెలుసుకుందాం. ఏంటి ఆ మంగళాచరణం, దాని మీనింగ్ ఏంటి, దాని ఎందుకు చేస్తామని. ఏంటి? ఫస్ట్ ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం ఏన తస్మై శ్రీ గురువే నమః. అజ్ఞాన అంధకారంలో ఉన్న నాకు జ్ఞాన దీపంతో కళ్ళు తెరిపించిన నా గురుదేవులకి ప్రణామం. అయితే ఫస్ట్ గురువుకి. ఎందుకంటే గురు పరంపర నుంచి వచ్చిన ఆచార్యుల వల్లే మనకి ఆ కృష్ణుడిచ్చిన జ్ఞానం మన వరకు వచ్చింది అనమాట. ఈ విధమైన జ్ఞానం వచ్చింది కాబట్టి, ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అయింది కాబట్టి మనందరం వినగలుగుతున్నాం, చదవగలుగుతున్నాం, అర్థం చేసుకోగలుగుతున్నాం, కృష్ణ భక్తి చేయగలుగుతున్నాం. అదే గీతా భాగవతాలు లేకపోతే, ఈ శాస్త్రాలే లేకపోతే, వ్యాసదేవుడు రాసింది అక్కడే నష్టమైపోతే, ఇక్కడి వరకు మనం రాకపోతే మనం ఎక్కడ ఎలాంటి అంధకారం ఉన్న ప్లేస్ లో ఉంటాం. కేవలం మన అదృష్టం ఏంటంటే ఈ భూమి మీద మాత్రమే భాగవతం ఉందంట, భగవద్గీత ఉందంట. ఈ భూమి మీద మాత్రమే, వేరే ఎక్కడా కూడా ఈ గీతా భాగవతాలు లేవు. వాటిని చదవటానికి అవకాశమే లేదు. నరకంలో నరకప్రాయం ఉంటుంది, స్వర్గంలో స్వర్గ భోగాలు ఉంటాయి, అంతేగాని గీతా భాగవతాలు ఉంటాయి. అయితే ఈ జ్ఞానం కేవలం మనకి భూమి మీద మాత్రమే అవైలబుల్ అవుతుంది. అందుకే ప్రభుపాదులు వారు అన్నారు, ఈ ఈ ఇవి పాటిస్తూ ఉంటే, 4 నియమాలు 16 మాలలు చేస్తూ ఉంటే, ఈ కేవలం 3 లైఫ్ టైమ్స్ లో మిమ్మల్ని భగవద్ధామానికి తీసుకెళ్లే బాధ్యత నాది. అందువల్ల ఈ గురువుని, అలాంటి అద్భుతమైన అవకాశాన్ని కల్పించిన మన గురువుకి మన ప్రణామములు అర్పిస్తాం. మనం ఫస్ట్. తర్వాత రూప గోస్వామికి ప్రణామం. ఏంటది? శ్రీ చైతన్య మనో అభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. చైతన్య మహాప్రభు యొక్క మనో అభీష్టాన్ని నెరవేర్చడానికి ఈ భౌతిక ప్రపంచంలో ఉద్యమాన్ని స్థాపించి రూప గోస్వామి ప్రభుపాదుల వారి పాదపద్మముల చెంత నాకెప్పుడు ఆశ్రయం లభించును. అయితే రూప గోస్వామి కూడా ప్రభుపాద అంట, సనాతన గోస్వామిని ప్రభుపాద అంట, ప్రభుపాదుల వారి యొక్క గురువు గారిని ప్రభుపాద అంట. ప్రభుపాద్ అంటే ఏ ప్రభు పాదముల వద్ద చాలా మంది భక్తులు ఉంటారో వాళ్ళని ప్రభుపాద్. అయితే ఈ రూప గోస్వామి చైతన్య మహాప్రభు యొక్క మనో అభీష్టాన్ని తెలుసుకున్నారు, కరెక్ట్ గా తెలుసుకున్నారు. చాలా మంది చాలా సార్లు ఫ్రెండ్స్ మాట్లాడుకున్నప్పుడు, హెల్ప్ చేసినప్పుడు, లేదంటే ఒక మాట అన్నప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు, మన బాధను అర్థం చేసుకున్నప్పుడు
నిజంగా నా అభీష్టాన్ని తెలుసుకున్నావు, నా అభీష్టానికి తగ్గట్టుగా నువ్వు చేస్తున్నావు. చాలా మంది ఈ ఈ మాట అంటూ ఉంటారు. అంటే మనకి నచ్చినట్టుగా వ్యవహరించడం అనమాట. మన మనసుకి నచ్చినట్లుగా వ్యవహరించడం. ఆ అదే విధంగా గురువు, ప్రతి గురువు కూడా ఒక రకమైన మైండ్ సెట్ తో ఉంటారు. ఒక రకమైన భావంతో భగవంతునికి సేవ చేస్తుంటారు. అంతే మన గురువు. ఇప్పుడు రూప గోస్వామి ఏ విధంగా భగ భగవంతుడైన చైతన్య మహాప్రభు ఆ మనో అభీష్టాన్ని తెలుసుకుని తదనుగుణంగా ప్రవర్తించారో, మనం కూడా మన శిక్షా గురువు గాని, దీక్షా గురువు గాని, మన దగ్గర ఉన్న గురువులు గాని, వాళ్ళ అభీష్టాన్ని తెలుసుకుని తదనుగుణంగా మనం ప్రవర్తించాలన్నమాట. తదనుగుణంగా మనం ఫాలో అవ్వాలి. ఇది ఇక్కడ చెప్పు. తర్వాత మంగళాచరణ. మంగళాచరణ ఏంటి? వందేహం శ్రీ గురు శ్రీయుతాపదకమలం శ్రీ గురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సార్వదూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాంశ్చ. ఇప్పుడు చూడండి, ప్రతిరోజు విన్నదే, చూసిందే, చదివిందే అని అనుకోవచ్చు. కానీ దీని మీనింగ్ తో పాటు మీనింగ్ తెలుసుకొని చేస్తే అది దాని యొక్క భావం, అంటే హృదయంలో ఆ భావంతో చేస్తే అది ఎన్నో రెట్లు ఎక్కువ మనకి లాభాన్ని చేకూరుస్తుంది అనమాట. అందువల్ల ఆ ఆ హృదయంలో భావం రావాలంటే దీని అర్థం తెలుసుకోవాలి. ఏ శ్లోకమైనా అర్థం తెలుసుకొని, ఎవరి గురించైనా మనం ఆ తెలుసుకున్న తర్వాత ఆయన పట్ల ఉన్న గౌరవం, తెలుసుకోక ముందు ఆయన పట్ల ఉన్న గౌరవానికి తేడా ఉంటుందా లేదా? 100% ఉంటుంది. ఎవరి గురించైనా పూర్తిగా తెలుసుకున్న తర్వాత వాళ్ళ పట్ల గౌరవం ఎన్నో రెట్లు పెరిగిపోతుంది. నా గురుదేవులు మరియు పూర్వ ఆచార్యులందరికీ పాదపద్మములకు నా గౌరవపూర్వక ప్రణామం. వైష్ణవులందరికీ, ఆరుగురు గోస్వాములకి. ఎవరెవరు? రూప గోస్వామి, సనాతన గోస్వామి, రఘునాథ దాస్ గోస్వామి, జీవ గోస్వామి, గోపాల భట్ట గోస్వామి, రఘునాథ భట్ట గోస్వామి. ఈ ఆరుగురు షడ్ గోస్వాములు అంటారు. ప్రతి టెంపుల్లో, ఏ టెంపుల్కి వెళ్ళినా సరే మీరు ఫస్ట్ గురు పరంపర కన్నా ముందు వాళ్ళ ఫొటోసే ఉంటాయన్నమాట. కనీసం మనం ఏ పాత్రలో అయితే నడుద్దాం అనుకుంటున్నామో ఆ పాత్రలో ఉన్న మెయిన్ ప్రామినెంట్ ఆచార్యుల గురించి మనం తెలుసుకోవాల్సింది. అయితే ఆ చాలా వీడియోస్ యూట్యూబ్ లో అవైలబుల్ ఉన్నాయి, మీకు కావాలంటే చూడొచ్చు మీరు. చాలా ఈ ఆరుగురు గోస్వాముల గురించి చాలా ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయలేం, చాలా ఎలాబరేట్ గా ఉంటది వాళ్ళ గ్లోరీస్. వాళ్ళకు కూడా గౌరవపూర్వక ప్రణామములు. అద్వైతాచార్యునికి, నిత్యానంద ప్రభుకి, చైతన్య మహాప్రభుకి, శ్రీనివాస్ ఠాకూర్ కి, గదాధర పండితుడికి గల ఆదిగా గల చైతన్య మహాప్రభు భక్తులందరికీ నా గౌరవపూర్వక ప్రణామములు. తర్వాత శ్రీ శ్రీ రాధాకృష్ణ పాదపద్మములకు, లలిత విశాఖ ఆదిగా గల సకులైన గోపికలందరికీ నా గౌరవపూర్వక ప్రణామములు అర్పిస్తున్నాను. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక అబ్జర్వ్ చేస్తే ఒక సీక్వెన్స్ వైజ్ నడుస్తుంది. ప్రణామాల ముందే ఎలా చేసాం? ముందు మన గురువు గారికి, తర్వాత పరమ గురువు అయిన చైతన్య భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామికి, తర్వాత గురు పరంపరకి, షడ్ గోస్వామి ఆదిగా గల గురు పరంపర అందరికీ కూడా గురువులందరూ అయిన తర్వాత ఆ చైతన్య మహాప్రభు యొక్క అనుయాయులు, నిత్యానంద ప్రభు, అద్వైతాచార్యులు, శ్రీవాస్ ఠాకూర్, గదాధర్ పండిత్, వీళ్ళకి ప్రణామాలు అర్పిస్తూ, చైతన్య మహాప్రభు యొక్క అనుయాయులందరికీ ప్రణామాలు అర్పిస్తూ నెమ్మదిగా రాధాకృష్ణుల దగ్గరికి ప్రణామాలు అర్పించడానికి వెళ్తున్నాం. అంటే చూసారా, అంటే ఒక సదాచారం అనమాట. ఇది కూడా ఒక సదాచారమే. ఎప్పుడు కూడా డైరెక్ట్ గా మనం రాధాకృష్ణ చేరుకోవాలని అనుకోకూడదు. ఆ భోగా ఆఫరింగ్ ప్రేయర్స్ లో కూడా సేమ్ ఇదే విధంగా వస్తుంది అనమాట. భోగా, ఏదైనా భోగం మనం తయారు చేసినప్పుడు, నైవేద్యం పెట్టినప్పుడు డైరెక్ట్ గా మనం రాధాకృష్ణులకి నైవేద్యం మనం కైంకర్యం చేయలేం, ఆ సేవ మనం చేయలేం. ఎందుకంటే మనకు అర్హత లేదనమాట. ఆ విధంగా డైరెక్ట్ గా సేవ చేయడానికి అర్హత లేనే లేదు. గోలోక బృందంలో ఏమవుద్దో తెలుసండి మీకు? ఒక ఆ రాధాకృష్ణులకి సేవ చేయడానికి లలిత విశాఖ ఉంటారు, చాలా ముఖ్యమైన గోపికలు. వాళ్ళకి సేవ చేయడానికి, వాళ్ళకి అన్ని అందించడానికి మిగిలిన అష్టసకులు ఉంటారు.
ఆ అష్టసకులకి సేవ చేయడానికి మిగిలిన గోపికలందరూ ఉంటారు. ఆ మిగిలిన గోపికలే సేవ చేయడానికి మంజరీలు ఉంటారు. ఎవరు ఏ చిన్న మంజరి అయినా ఒక పుష్పాన్ని కోసి ఆ పుష్పాలన్నింటినీ తీసుకొచ్చి గోపికకి ఇవ్వటం, ఆ గోపిక అవన్నీ శుభ్రంగా పూలమాల కట్టి ఇంకా ఇంకో గోపిక ఇవ్వడం, ఆ గోపిక అవన్నీ కలెక్ట్ చేసి ఆ ఆ అష్టసకులకి ఇవ్వటం, ఆ అష్టసకులు మొత్తం అంతా రెడీ చేసి లలిత విశాఖకి ఇవ్వడం, లలిత విశాఖ ఆ పూలహారాన్ని తీసుకొచ్చి రాధారాణి చేతిలో పెట్టడం, అప్పుడు రాధారాణి చేతుల ద్వారా కృష్ణుడు ఆ పూలహారాన్ని స్వీకరిస్తాడు. ఇది సీక్వెన్స్. మనం నైవేద్యం పెట్టే ప్రతి మెతుకు కూడా, ప్రతి ఆహార పదార్థం కూడా ఇదే విధమైన సీక్వెన్స్ లో మనం నైవేద్యం పెడితే, ఆఫరింగ్ చేస్తే భగవంతుడు స్వీకరిస్తాడు, తప్పకుండా స్వీకరిస్తాడు. ఇప్పుడు మనం రికమెండేషన్ లెటర్ తీసుకెళ్తాం కదా, తిరుపతిలో దర్శనం చేసుకోవాలన్నా, సింహాచలం దర్శనం చేసుకోవాలన్నా, ఎక్కడెక్కడైనా పెద్ద పెద్ద టెంపుల్స్ లో దర్శనం చేసుకోవాలంటే అంటే ఒక లెటర్ పట్టుకెళ్తాం. ఏంటి అది లెటర్? బ్రహ్మాస్త్రం అనమాట. మనం ఆ లెటర్ చూపెడితే మనకి లోపలికి డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది. అంతేగా? అంటే ఏంటది? ఒక రెఫరెన్స్ అన్నమాట. ఇప్పుడు నేనెవరో భగవంతుడికి తెలియదు, నేను డైరెక్ట్ గా నైవేద్యం పెడితే ఎందుకు తీసుకోవాలైనా? అదే నేను గురు పరంపర ద్వారా, ఆచార్యుల ద్వారా, ఆ ఈ పంచతత్వాల ద్వారా, రాధారాణి ద్వారా భగవంతుడికి అందజేస్తే, నేను నాకెంత అర్హత లేకపోయినా సరే, వీడికి అర్హత లేదు కానీ రాధారాణి ఇస్తుంది కాబట్టి నేను తీసుకోవాలి, తప్పదు. ఎందుకంటే రాధారాణి చేతితో చేస్తాం. అదే అదే మనకున్న ఏకైక అర్హత ఏంటి? రాధారాణికి ఆ సేవని ఆ, అందించాలన్నమాట. రాధారాణి ద్వారా అందించాలి. అది ఈ దీని యొక్క మంగళాచరణ యొక్క ముఖ్య సారం అదనమాట. మనం చేసే ప్రతి సేవ, ప్రతి భక్తియుక్త కార్యం కూడా గురు పరంపర ద్వారానే కనెక్ట్ అయి ఉండాలి. అందుకే పరంపరని కట్ చేసి మనం ఎప్పుడు కూడా అపసంప్రదాయాన్ని స్టార్ట్ చేయకూడదు. దానివల్ల కృష్ణుడు హర్షించుడు, మన సేవని స్వీకరించుడు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎలక్ట్రికల్ సప్లై మెయిన్ పోల్ నుంచి వస్తుంది, మన ఇంటికి వస్తుంది. అయితే ఆ వచ్చే దారిలో చాలా ఇళ్ళకి ఆ సప్లై వెళ్తుంది అనమాట. అయితే మెయిన్ పోల్ దగ్గర అక్కడ కనెక్షన్ కట్ అయింది అనుకోండి, లేదంటే మనకి వచ్చే దారిలో ఎక్కడ కట్ అయినా సరే మన ఇంటికి సప్లై వస్తుందా? రాదు. మన ఇంటికి సప్లై రానే రాదు. కరెంట్ లేకుండానే ఉంటాం మనం. సో ఆ విధంగా కనెక్షన్ ఎప్పుడు కూడా కనెక్ట్ అయ్యి ఉండాలి. మనం ఎప్పుడు కూడా మన యొక్క శిక్షా గురువు, దీక్షా గురువుతో కానీ, ఆ దీక్షా గురువు వాళ్ళ దీక్షా గురువు, ఆ విధంగా గురు పరంపర భగవంతుడితో కనెక్ట్ అయ్యి ఉండాలి. ఆ విధంగా ఫ్లో, ఇన్ఫ్లో అవుట్ ఫ్లో ఎప్పుడు నడుస్తూ ఉంటుంది అనమాట. అట్నుంచి అనుగ్రహం వస్తుంది, ఇట్నుంచి సేవ వెళ్తుంది. ఇట్నుంచి మనం సేవ పంపిస్తూ ఉంటాం, అట్నుంచి అనుగ్రహాన్ని తీసుకుంటూ ఉంటాం. ఈ ఇన్ఫ్లో అవుట్ ఫ్లో నడుస్తూ ఉండాలి. అప్పుడు ఇదైన తర్వాత శిల ప్రభుపాద ప్రణతి స్టార్ట్ అవుతుంది. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణి. ఈ మంత్రానికి అర్థం నేను స్టార్టింగ్ లో అయితే ఏదో ఈ మంత్రం చదువుతున్నారు కదా అని చదివేసేవాడిని, కానీ ఒక 3 సంవత్సరాల వరకు ఈ మంత్రానికి అర్థమే నాకు తెలియదు. ఆ తర్వాత ఆ బుక్ చూస్తే దీని అర్థం తెలిసింది. శ్రీకృష్ణుడు పాదపద్మముల వద్ద శరణాగతి పొంది శ్రీకృష్ణుని అత్యంత ప్రీతిపాత్రులైన పరమ పూజ్య శ్రీమద్ భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాదుల వారికి గౌరవపూర్వక ప్రణామములు. ఓ గురుదేవా, సరస్వతి గోస్వామి సేవకుడైన నీకు ప్రణామములు. మీరు కరుణతో చైతన్య మహాప్రభు బోధనను ప్రచారం చేసి నిరాకారవాదము, శూన్యవాదంతో నిండి ఉన్న పాశ్చాత్య దేశములను తరింపజేయుచున్నారు. ఇది ఈ 2 శ్లోకాల యొక్క ముఖ్య అర్థం అన్నమాట. చైతన్య మహాప్రభు యొక్క అభీష్టాన్ని తెలుసుకున్నారైనా, అత్యంత కృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రులు, ఆయనకి పూర్తిగా శరణాగతి పొందిన. ఎందుకంటే పూర్తి శరణాగతి ఎందుకు అన్నామంటే, ప్రభుపాద 12 సార్లు స్టార్టప్, కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి ట్రై చేశారండి. ప్రతిసారి కూడా ఫెయిల్. ఒకసారి ఏం జరిగింది తెలుసా మీకు? శ్రీమద్ భగవద్గీత పూర్తిగా మొత్తం రాసేశారు. దానికి ప్రింట్ చేయడానికి డోనర్స్ ఎవరు దొరకట్లేదు. చాలా మంది దగ్గరికి వెళ్ళారు, ఎక్కడ ఎవరు ఇవ్వనన్నారు. ఆయన వెయిట్ చేస్తున్నారు. అప్పటికి ఇండియాలో ఉన్నారు, ఇంకా అమెరికా వెళ్ళలేదు.
అయితే వెయిట్ చేస్తూ అక్కడ ట్రై చేస్తున్నారు, చాలా ట్రై చేస్తున్నారు పాపం, ఎక్కడ డోనర్స్ దొరకట్లేదు. అయితే ఆ ఆ ప్రతులు అక్కడే కబోర్డ్ లో పెట్టేసి ఉన్నాయి. అయితే ఒకసారి ఒక డోనర్ స్వయంగా వచ్చాడు. ఈ విధంగా మీరు లెటర్ పంపించారు కదా మా కంపెనీకి, ఆ మా కంపెనీ బాస్ ఆ మీ మీరు రాసిన భగవద్గీతకి డోనర్ అదే ప్రింట్ చేయించడానికి కావాల్సిన డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఏది మీ మూల ప్రతి ఏది మీరు వాళ్ళు అడుగుతున్నారు, మా బాస్ అడుగుతున్నాడంటే సరే అని చెప్పి చాలా ఆనందంతో ఆ కబోర్డ్ ఓపెన్ చేస్తే అక్కడ ఉండదు మూల ప్రతి. ఆ బుక్స్ ఉండవు. మిస్ అయ్యే ఎలా మిస్ అయ్యి. అయితే ప్రభుపాద్ ఆ టైంలో కూడా అసలు ఏ విధమైన కంగారు పడలేదు, ఏ విధంగానూ ఉమ్, గాబరా పడలేదు. ఏం చేశారు? సరే, ఓకే, నేను వెంటనే మీకు పంపిస్తాను వీలైనంత త్వరలో అని చెప్పేసి ఆయన పంపించేసి వెంటనే కూర్చున్నారు. మళ్ళీ ఫస్ట్ శ్లోకం నుంచి ధర్మక్షేత్రే కురుక్షేత్రే నుంచి స్టార్ట్ చేస్తారు. చూసారా? అంటే నిరుత్సాహపడలేదు. అయ్యో పోయే ఇంకా అసలు ఆ నాకు ఈ లైఫే లేదు ఇంకా అసలు దీనికి ఆ అంటే వేస్ట్, నేను ఎంత చేసినా సరే వేస్ట్, నాకు అదృష్టం కలిసి రావట్లేదు అని నిరుత్సాహపడలేదు. కానీ ఆ రోజు ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో మళ్ళీ రాయటం స్టార్ట్ చేశారా? ప్రతి ఈ రోజు ప్రపంచంలో సెకండ్ బిగ్గెస్ట్ బుక్ డిస్ట్రిబ్యూషన్ లో అదొకటి అనమాట. ఫస్ట్ అది బైబిల్ అనుకోండి, అది ఎన్నో వేల సంవత్సరాల నుంచి అది డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ లో ఉంది, అది వేరే విషయం. కానీ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద పుస్తక ప్రచారం ఏదైతే ఉందో, పుస్తక వితరణ ఏదైతే ఉందో అది భగవద్గీత అంట. అది కూడా ప్రభుపాదుల వారు రాసిన భగవద్గీత. ఆ రోజు తెలుసా ప్రభుపాదుల వారికి అలా అవుతుందని? కానీ అది జరిగింది, సంభవించింది. ఆ విధంగా ఆత్మవిశ్వాసం మనలో కూడా ఉంది. అవశ్య రక్షిపే కృష్ణ, కృష్ణుడు అవశ్యం మనం రక్షిస్తాడు. ఈ ప్రభుపాదుల వారికి ఆ విధమైన ఆత్మవిశ్వాసం ఉంది, శరణాగతి, అలాంటి శరణాగతి ఉంది కాబట్టి ఆయనకి నేను గౌరవపూర్ణ ప్రణామములు అర్పిస్తున్నాను. ఎందుకంటే ఆయన తన గురువు గారి ఆజ్ఞ మేరకు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి నిరాకారవాదులైన వాళ్ళందరికీ కూడా, అంటే భగవంతుడు అసలు ఆకారమే లేదు అన్న వాళ్ళందరికీ కూడా కృష్ణ ప్రేమలోకి తీసుకొచ్చారు అనమాట. కేవలం ఒకే ఒక కార్యం చేసి తీసుకొచ్చారు తెలుసా ప్రభుపాదుల వారు వాళ్ళందరినీ ఏం చేశారు? 1 ఇయర్ ట్రై చేశారు, ఎవ్వరు కూడా ఆ ఏమాత్రం సపోర్ట్ చేయలేదు. లాస్ట్ కి ఒక పార్క్ లో కూర్చొని ఇలాగే హార్మోనియం పట్టుకొని హరే కృష్ణ మహామంత్ర కీర్తన 3 గంటల పాటు చేశారు. ఏం చేశారు? హరే హరే కృష్ణ. ఈ విధంగా ఆయన 3 గంటల పాటు కళ్ళు మూసుకొని ప్రభుపాదుల వారు కీర్తన చేస్తూ ఉంటే మంత్రముగ్ధులు అయిపోయారు అందరు కూడా. అందరూ కూడా వాళ్ళకి ఎవరి దగ్గర అయితే గిటార్ ఉందో, ఎవరి దగ్గర అయితే వయలిన్ ఉందో, వాళ్ళందరూ కూడా వాళ్ళ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొచ్చి సపోర్ట్ చేయటం, అందరూ మిగిలిన వాళ్ళందరూ డాన్స్ వేయటం, అందరూ కూడా పూర్తిగా ఆ ప్రేమలో, కృష్ణ ప్రేమలో మొలిగిపోయారనమాట అందరూ. అంత డీప్ గా ఆ ప్రభుపాదుల వారు కీర్తన చేస్తే వాళ్ళందరూ కూడా ప్రభుపాదుల వారితో పాటు డైరెక్ట్ గా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికే వచ్చేసారు. ఆయనకి పూర్తిగా శరణాగతం అయిపోయింది. ఈ విధంగా ఉండాలన్నమాట. ఎవరినైనా మనం ఫాలో అవుతున్నాం అంటే ఈ రేంజ్ లో ఫాలో. ఏదో నామమాత్ర భక్తి కాకుండా ప్రభుపాదుల వారి శిష్యులందరూ కూడా ప్రభుపాదుల వారికి పూర్తి శరణాగతం అయ్యారు, పూర్తిగా శరణాగతం. అది ప్రభుపాదుల వారు ఏ విధంగా తన గురువు గారికి శరణాగతం అయ్యారు. ఆ తర్వాత తన గురువైన భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి గురించి కూడా వస్తుంది.
నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి సిద్ధాంత సరస్వతీ నామినే శ్రీ వార్షవానవీ దేవి దాయితాయ కృపాప్తయే కృష్ణ సంబంధ విజ్ఞానదాయినే ప్రభవే నమః. మాధుర్యోజ్వల ప్రేమాఢ్య శ్రీ రూపానుగ భక్తిదా శ్రీ గౌర కరుణాశక్తి విగ్రహాయ నమోస్తుతే. నమస్తే గౌరవాణి శ్రీమూర్తయే దీనతారిణే రూపానుగ విరుద్ధ అపసిద్ధాంత ద్వాంతహారిణే. ఈ 4 శ్లోకాలు అన్నమాట తన గురువు గారికి సంబంధించింది. ఏంటది? శ్రీకృష్ణుని పాదపద్మముల వద్ద శరణాగతి పొంది శ్రీకృష్ణునికి అత్యంత ప్రీతిపాత్రులైన పరమ పూజ్యులైన భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి వారికి ప్రణామములు. రాధారాణి శ్రీమతి రాధారాణి కృపాపాత్రులు, దివ్య కరుణా సముద్రులు, కృష్ణ సంబంధ విజ్ఞాన ప్రదాత శ్రీ వార్షభానవీ దేవి దాయితాయ దాసునకు గౌరవపూర్వక ప్రణామములు. మీకు తెలుసా, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రచారానికి ముందు ఆయన 10 సంవత్సరాల పాటు ఆయన 3 కోట్ల హరినామాలు చేశారు. 3 కోట్ల హరినామాలు కేవలం ఒక ఆంచల్తో మజ్జిగ తీసుకొని రోజుకి ఒక్కసారి ఒక ఆంచల్ అంటే దోసిట అంటారు కదా, ఒక దోసిట నిండా మజ్జిగ తాగి రోజంతా జపం చేస్తూ 10 సంవత్సరాల పాటు ఆయన ఆ తపస్సు చేశారు. ఆ తర్వాత ఆయనకి రాధారాణి యొక్క కృప అనుగ్రహం కలిగింది. అలాంటి అనుగ్రహంతో ఆయన ప్రచారం స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఆయనే గౌడీయ వైష్ణవ పరంపరని మొత్తం ఈ భారతదేశానికి అంతటికి పరిచయం చేసింది ఆయనే. 64 గౌడీయ మఠాలను స్థాపించింది ఫస్ట్ ఆయనే. రూపాలి వారి కన్నా ముందు ఆయనే ప్రచారం స్టార్ట్ చేసి కేవలం భారతదేశంలోనే ఎన్నో ప్లేసుల్లో ఆయన ప్రచారం చేశారు. ఈ గౌడీయ వైష్ణవ పరంపరని అందించారు. ఆ రాధారాణి కృప లేకపోతే ఇవన్నీ సాధ్యం కాదనమాట. తర్వాత రాధాకృష్ణుల దివ్య మాధుర్య ప్రేమతో కూడిన భగవత్ సేవా ప్రసాదితులు చైతన్య మహాప్రభు యొక్క కృపా స్వరూపులు మరియు శ్రీ రూప గోస్వామి అనుచరులైన మీకు గౌరవపూర్వక ప్రణామములు. చైతన్య మహాప్రభు బోధనలకు ప్రతిరూపులైన మీకు నా గౌరవపూర్వక ప్రణామములు. పతిత జీవులను ఉద్ధరించువారు, రూపగోస్వామికి ప్రబోధించిన భక్తియుత సేవా బోధనలకు విరుద్ధములైన సిద్ధాంతములను ఖండించేవారు. ఆ టైంలో అపసిద్ధాంతాలు చాలా ఉండేవంట. అపసిద్ధాంత ద్వాంతహారిణి, అపసిద్ధాంతాలు చాలా పెరిగిపోయి భక్తులము ప్రతి ఒక్కరు కూడా మేము భక్తులమే, మేము భగవంతుడిమే అనుకుంటూ అపసిద్ధాంతాలు బయలుదేరేసరికి వాళ్ళందరినీ కూడా శాస్త్రం అనే ఖడ్గంతో ఖండించారట. వ్యాసదేవులు వారు మనకు అందించిన ఈ శాస్త్రాల ద్వారా, ఈ శాస్త్ర చర్చ ద్వారా ఆ ఖడ్గంతో, జ్ఞానం అనే ఖడ్గంతో ఇలాంటి అపసిద్ధాంతాలన్నింటినీ ఖండించి వేశారట. ఈ భౌతిక జగత్తులో ఎవ్వరు కూడా కలియుగంలో ఎస్పెషల్లీ ఎవ్వరూ భగవంతుడు కానేరడు. ఎవరైనా భగవంతుడు అని చెప్పేసి చెప్పుకుంటే రిషభదేవుని వలె ఆయన ఆయన మలమూత్రాలు నుండి సుగంధ ద్రవ్యాల వాసన వచ్చేదంట. ఎవరైనా అభక్తులు గాని లేదంటే ధూర్తులు గాని తనని తాను భగవంతుడు అనుకుంటే వాళ్ళని ఈ క్వశ్చన్ వేయాలి, మీ మలమూత్రాలు సుగంధ ద్రవ్య వాసన వస్తుందా లేదా? కృష్ణుడు భగవంతుడు కాబట్టి గోవర్ధనాన్ని ఎత్తాడు. మీరు కనీసం ఒక చిన్న కొండనైనా, ఒక చిన్న రాయినైనా ఎత్తి చూపించండి మీ చిటకన వేల మీద. సో ఇలాంటి అపసిద్ధాంతాలన్నింటినీ కూడా ఖండన చేశారనమాట ఆ టైంలో. ఆ తర్వాత తన గురువు గారైన గౌర కిషోర్ దాస్ బాబాజీ, నమో గౌర కిషోరాయ సాక్షాత్ వైరాగ్యమూర్తయే విప్రలంబర సాంబోధే పాదాంబుజాయతే నమః. సాక్షాత్తు వైరాగ్యమూర్తి అయిన గౌర కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ కి నా గౌరవపూర్వక ప్రణామములు. ఆయన శ్రీకృష్ణుని పట్ల విరహ భావనలో ఎప్పుడూ గాఢమైన కృష్ణ ప్రేమలో ఉండేవారంట. ఈయన గురించి మీకు చెప్తాను, ఒక చిన్న సంఘటన చెప్పి ఇస్తాను. ఈయన ఎంత కృష్ణ ప్రేమ అంటే ఆయన మలమూత్ర విసర్జనకి వెళ్ళినప్పుడు కూడా హరే కృష్ణ మహామంత్రం వస్తూ ఉండేదంట నోట్లోంచి. ఆయన నోట్లోంచి ఎప్పుడు ఆగేది కాదంట. అంటే అంత ఇష్టం అనమాట ఆయన హరినామం చేయడం అంటే. ఒకసారి మలమూత్ర విసర్జన చేసేటప్పుడు హరే కృష్ణ మహామంత్రం వస్తుంటే ఆయన నాలుక పట్టుకున్నారంట. ఇలా అపవిత్రమైన ప్రదేశంలో చేయకూడదు. అయితే ఆ టైంలో ఒక భక్తుడు అన్నమాట,
ఈ టైంలో మృత్యు వస్తే మీ ఏం చేస్తావు? అందువల్ల హరే కృష్ణ మహామంత్రాన్ని సతతం కీర్తించాలని చెప్పేసి. అయితే చాలా మంది ఈ శుద్ధ భక్తుల దగ్గరికి దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు, అని ఆయన అనుగ్రహం వాళ్ళ కృప యాచించడానికి వస్తుంటారు కదా చాలా మంది. ఆ టైంలో ఆయన్ని కలవడానికి గెస్టులు విపరీతంగా వస్తూ ఉండేవారండి. ఆ గెస్టుల తాకిడి నుంచి దూరంగా ఉండటానికి వాళ్ళందరినీ నివారించలేరు. అందువల్ల ఆయన ఏం చేసేవారంటే మరుగుదొడ్ల పక్కన కూర్చొని జపం చేసేవారంట. అది భయంకరమైన వాసన వచ్చేదంట. ఆ టైంలో ఆయన దగ్గరికి రావాలంటే భయపడేవారు. ఆ వాసన భరించలేక ఎవరు వచ్చేవారు కాదంట. ఈ విధంగా ప్రశాంతత దొరుకుతోందని చెప్పేసి అక్కడ కూర్చొని అయినా చేసేవారు. అని ఆయనకి బాహ్య స్పృహ లేదు. బయట వాసన వస్తోందా, వేడిగా ఉందా, చల్లగా ఉందా, ఎలా ఉన్నా సరే ఆయన పూర్తిగా నిమగ్నమయ్యారు కృష్ణ ప్రేమలో. అలాంటి భావంతో మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపకీర్తన చేయాలన్నమాట ఎప్పుడు కూడా. నమో భక్తి వినోదాయ సచ్చిదానంద నామినే గౌరశక్తి స్వరూపాయ రూపాన గౌరాయతే. చైతన్య మహాప్రభు యొక్క దివ్య శక్తి స్వరూపులైన సచ్చిదానంద భక్తి వినోద ఠాకూర్లకి గౌరవ ప్రణామములు. ఆయన రూప గోస్వామి ఆదిగా గల గోస్వాములకి ఖచ్చితమైన అనుచరుడు. ఎంతమంది ఎన్ని వైష్ణవ భజనలు ఏదైతే ఉన్నాయో ఎంతో మంది వైష్ణవ ఆచార్యులకి ఆయన స్ఫూర్తిదాయకం అనమాట. ఎంతో మంది వైష్ణవ భక్తులందరికీ కూడా ఆయన స్ఫూర్తిదాయకం. ఒక గృహస్థనిగా ఆయన ఏ విధంగా సక్సెస్ఫుల్ గా భక్తి చేసి చూపించారనమాట. ఏ విధంగా చేయొచ్చు, ఒక గృహస్థులు కూడా ఏ విధంగా శుద్ధ భక్తిని ఆచరించవచ్చు అని ఆయన ఆచరించి చూపించారు అనమాట. అయితే ఈయన లాస్ట్ జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ గౌరావిర్భావ భూమేస్త్వం నిర్దిష్ట సజ్జన ప్రియ వైష్ణవ సార్వభౌమ శ్రీ జగన్నాథాయ తే నమః. అయితే వీళ్ళు 5గురు పరంపరలో వస్తూ ఉంటారనమాట. ఇక్కడ కనీసం ఈ 5గురు అంటే ప్రభుపాదుల వారు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, గౌర కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్, భక్తి వినోద్ ఠాకూర్ అండ్ జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్. వీళ్ళ 5గురు కనీసం 5 చైన్స్ అయితే మనం వీళ్ళ గురించి తెలుసుకోవాలి. అయితే వీళ్ళకి ముందు ఇంకా చాలా మంది ఉన్నారు. కనీసం వీళ్ళ 5గురు గురించి మనం తెలుసుకోవాలి. చైతన్య మహాప్రభు అవతరించిన స్థలాన్ని కనుగొనడమే కాకుండా వైష్ణవ సమాజంలో సార్వభౌముడిగా గౌరవింపబడే జగన్నాథ్ బాబాజీకి ప్రణామములు. ఆయన ఎలా అంటే 120 సంవత్సరాల వయసులో, ఎంత ఆయనకి 120 సంవత్సరాల వయసు, ఆయన్ని ఒక బుట్టలో మోసుకొని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలంటే తన శిష్యుడు ఒకడు, ఆయన పేరు విహారీ, ఆయన తల మీద పెట్టుకుని ఆ బుట్టలో గురువు గారిని మోసుకుంటూ వెళ్ళేవారు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి. అయితే ఇప్పుడు చైతన్య మహాప్రభు పుట్టిన స్థలం ఏదైతే ఉందో మాయాపూర్లో, ఆ ప్లేస్కి వచ్చేసరికి కిందకి దించమన్నారు. ఆ బుట్టలోంచి ఒక్కసారి ఎగిరి కనిచేశారంట. జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ ఎన్నో సంవత్సరాల నుంచి కేవలం బుట్టలోనే ఉండేవారు, నడిచేవారు కూడా కాదు. అటువంటిది ఆయనకి ఒక్కసారిగా అంత అనంతమైన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ జన్మస్థలం యొక్క ప్రభావం అన్నమాట. ఇదే జన్మస్థలం, ఇదే చైతన్య మహాప్రభు యొక్క జన్మస్థలం అని చెప్పేసి డిక్లేర్ చేశారు ఆయన. సో ఈ విధంగా ఇంకా చాలా ఉన్నాయి. మన గురు పరంపర వరకు మనం ఈ రోజు చర్చిద్దాం. నెక్స్ట్ వీక్ లో మిగిలిన కంప్లీట్ చేయొచ్చు. అయితే ఈ రోజు సెకండ్ అంగం ఏంటి, శ్రవణం గురించి మనం డిస్కస్ చేసాం. అయితే ఈ రోజు కీర్తనం మీద మన డిస్కషన్ ఉంటుంది. కీర్తనానికి అత్యుత్తమైన శ్రేణిలో ఉన్న భక్తులు ఎవరంటే సుఖదేవ గోస్వామి. సుఖదేవ గోస్వామి కీర్తించినంతగా ఇంకా ఎవరూ కీర్తించలేదు ఇప్పటి వరకు. భగవంతుని కీర్తించడం అనేది చేశారు అంటే సుఖదేవ గోస్వామి. అందుకే సుఖదేవ గోస్వామి కీర్తిస్తూ ఉంటే, భాగవతం చెబుతూ ఉంటే స్వయంగా తన తండ్రి అయిన వాసుదేవుడు కూడా వచ్చి కూర్చున్నాడు. అంతేకాదు అందరికీ ఆది గురువైన నారద మహర్షి కూడా వచ్చి కూర్చున్నాడు. అంతేకాదు ఈవెన్ శివుడు కూడా వచ్చి కూర్చున్నాడట, హనుమంతుడు కూడా వచ్చి కూర్చున్నాడట. 60,000 మంది పెద్ద పెద్ద మహర్షులు, ఋషులు, తపస్సులు, మొత్తం ఈ ప్రపంచం చుట్టూ పక్కల నుండి మొత్తం భక్తులు, శుద్ధ భక్తులు అందరూ వచ్చి కూర్చున్నారు. ఈవెన్ శివుడు, అంటే శివుడి కన్నా గొప్ప భక్తులు ఇంకెవరు ఉంటారు? వైష్ణవానాం యథా శంభు
వైష్ణవులలో అతి శ్రేష్ఠుడు శివుడు అన్నమాట. అలాంటిది అంతమందిని ఆ, ఆకర్షింపగలిగే శక్తి ఎందుకు ఎలా ఉంది? ఆయన కీర్తనకి ఆ శక్తి ఉంది. అందుకే శ్రీమద్ భాగవతంలో 1.1.3 ఫస్ట్ అంటే 3వ శ్లోకంలోనే ఉంటుంది. మొదటి అధ్యాయంలో మొదటి స్కందంలో మొదటి అధ్యాయంలో 3వ శ్లోకంలో ఉంటుంది. ఏంటది? ఏంటా శ్లోకం? ఎవరికైనా తెలుసా? సుఖముఖాదమృత ద్రవ సంయుతం. ఏంటది? ఇది ఒక పరిపక్వమైన భాగవతం ఓ పరిపక్వమైన చెట్టు ఫలం అయితే ఆ ఫలాన్ని చిలక కొరికితే ఏ విధంగా ఉంటుంది? దాని యొక్క టేస్ట్ ఇంకా పెరుగుతుంది కదా. అదే విధంగా ఈ ఆ భాగవతం అనే ఈ ఫలాన్ని సుఖదేవ్ గోస్వామి లాంటి ఒక శుద్ధ భక్తుని నోటి నుంచి వస్తే దాని ఆ, దాని టేస్ట్ ఇంకా ఎన్నో రెట్లు పెరిగిపోయిందంట. అలాంటి సుఖదేవ్ గోస్వామి ద్వారా మనం ఈ కీర్తనం ఈ ఆ భాగవత భగవద్గీత జ్ఞానాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అయితే నారద మహర్షి అంట ఆయన ఆ ఒక గంధర్వుడంట. ఉపబరహణ అనే గంధర్వుడంట తన పూర్వజన్మలో. ఆయన ప్లే బాయ్ టైప్ అనమాట. అంటే ఎక్కువగా మ్యూజిక్ అది తెలిసి అందరినీ రంజింప చేసేవాడు అనమాట. ఒకసారి ఆయన ఆ దేవతా సదస్సులో ఆయన అపరాధం చేశాడనమాట. ఫిల్మీ సాంగ్స్ పాడుతూ ఉంటే కోపం వచ్చి శపిస్తారనమాట దేవతలు. ఆ కిందకి వెళ్ళి మనిషిగా జన్మించని చెప్పి ఒక శూ ఒక శూద్రురాలి కడుపున పేద శూద్రురాలి కడుపున జన్మిస్తాడనమాట. కానీ ఆయన యొక్క ఆ అదృష్టం ఏంటంటే మహాభాగవతుల సేవ దొరుకుతుంది. ఒకసారి శుద్ధ భక్తుల సేవ దొరుకుతుంది. వాళ్ళ యొక్క ఉచ్ఛిష్టం దొరుకుతుంది. వాళ్ళ నుండి శ్రవణం చేయడం వల్ల శుద్ధ భక్తి జాగృతం అయిపోయి ఆ తర్వాత ఆయన తల్లి చనిపోయిన తర్వాత ఆయన భక్తి వేటలో ఆయన ఏంటంటే భగవంతుని వెతుక్కుంటూ ఆయన అడవిలోకి వెళ్ళి తపస్సు చేస్తుంటే ఆయన హృదయంలో ఫస్ట్ భగవంతుడు ప్రకటమవుతాడు. అయితే ఈ విధంగా భక్తి చేస్తూ ఉంటే నువ్వు తర్వాత జన్మలో ఈ విధంగా నా దగ్గరికి వస్తావు అని చెప్పేసి భగవంతుడు ఒక ఆ ఆయనకి ఒక విశ్వాసాన్ని ఇస్తాడు, ఒక భరోసాని ఇస్తాడు. ఆ తర్వాత శుద్ధ భక్తి క్రియేట్ అయిన ఫస్ట్ క్షణంలో ఆయన ఈ శ్లోకాన్ని పాడతాడు అన్నమాట. నామాని అనంతస్య హత తృప్త పటాన్ గుహ్యంతి భద్రాణి కృతాని చ స్మరన్ గాం పర్యటన్ తుష్ట మన గత స్పృహ కాలం ప్రతిక్షణో విమదో విమత్సర. ఏంటన్నారు? విమదో అంటే అంటే ఎలాంటి మద మాత్సర్యాలు లేకుండా విమద విమత్సర. ఎలాంటి మదము మాత్సర్యం లేకుండా ప్రతి గ్రామం కూడా బిగ్గరగా హరే కృష్ణ మహామంత్రాన్ని పఠిస్తూ కీర్తన చేస్తున్నారంట ఆయన. అంటే మన నోట్లోంచి వచ్చే మాట కన్నా శుద్ధ భక్తుల నోట్లోంచి వచ్చే మాట చాలా విలువైందనమాట. అందువల్ల మనం ఏ గొప్ప గొప్ప భక్తులు లెక్చర్స్ అవి అవుతున్నప్పుడు ఆయన ఇన్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడు వెంటనే వాటిని వినటానికి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతూ ఉంటారు. అందుకే ఈ భక్తి ప్రాసెస్ అనేది కేవలం అంటే ఇంటెలిజెంట్ పీపుల్ ఎవరికైతే విచక్షణ జ్ఞానం ఉందో తన జీవితాన్ని పూర్తిగా విలువైన వాటితో నింపాలని ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ భక్తి కార్యాలని స్వీకరిస్తారు. అయితే చైతన్య మహాప్రభు ఈ కీర్తన గురించి ఏం చెప్పారు? ఎందుకంటే చైతన్య మహాప్రభు కదా మన యొక్క మెయిన్ బేస్ ఆయనే. చైతన్య మహాప్రభువు నుంచి ఈ సంప్రదాయం వచ్చిందనమాట, బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయం. అయితే చైతన్య మహాప్రభు దీని గురించి ఏమన్నారు? అది చైతన్య శిక్షాష్టకంలో 3వ శ్లోకంలో ప్రతిరోజు మనం పాడుతున్నదే ఏంటది? తృణాదపి సునీచేన తరోరివా సహిష్ణున అమానిన మానదేన కీర్తన్య సదాహరి. సదాహరి కీర్తన చేయాలంటే ఈ 3 క్వాలిఫికేషన్స్ అవసరం. మనం ప్రతిసారి కూడా డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ క్వాలిఫికేషన్స్ డెవలప్ చేసుకోవటం చాలా అవసరం. చెట్టు కన్నా ఓర్పుతో ఉండటం, తృణము కన్నా అణుకువతో ఉండటం,
ఆ ఎదుటి వాళ్ళు మనకి గౌరవాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా మనం అందరికీ గౌరవాన్ని ఇవ్వటం. ఈ 3 స్టెప్లు ఎవరైతే పాటిస్తారో వాళ్ళు సదా హరికీర్తన చేయగలరంట. సదా హరికీర్తనలో పాల్గొనగలరు. వాళ్ళందరూ కూడా ఆ కీర్తన భావంతో చేయగలరు అనమాట. ఆ 3 క్వాలిటీస్ డెవలప్ చేసుకోవడం చాలా అవసరం. ఒకసారంట ప్రభుపాదుల వారు ఒక పెద్ద బిజినెస్ చేసే వ్యక్తి వచ్చాడంట. ఆయనకి ఏం చేయాలి, ఏమైనా ఆదేశం ఇవ్వండి అని చెప్పి అంటే కేవలం ఈ భావంతో ఆ, హరి కీర్తన చెయ్యి అని చెప్పేసి ఈ 3వ శ్లోకం చెప్పారండి ప్రభుపాదులు వారు. అది విని ఆయన ఆశ్చర్యపడండి. ప్రభుపాద్, ఇది ఇంపాసిబుల్, ఒక లైఫ్ టైం పని కాదు ఇది. ఒక జీవితంలో నేను దీన్ని డెవలప్ చేసుకోలేను. దానికి ఎన్నో జన్మలు అవసరం నాకు. ఎంత ఇంటెలిజెంట్ చూడండి. మనం జస్ట్ నోటుతో చెప్పేస్తాం, చిన్న మాటే కదా ఇది. కానీ దీన్ని డెవలప్ చేసుకోవడానికి ఎన్నో జన్మలు పడుతుందంట. కానీ మనం ట్రై చేయాలి. అయితే ఇంకా ఈ కీర్తన గురించి శాస్త్రాల్లో ఏం చెప్పారంటే, ఎవరైనా కాళ్ళు చేతులు లేకపోయినా, లేదంటే ఆ అంటే జంతు జీవనాన్ని ప్రదర్శిస్తున్న, ఏ విధమైన భౌతికమైన అర్హత లేకపోయినా, ప్రీవియస్ మన ఏ విధమైన పుణ్యం కూడా, ఒక్క 1% పుణ్యం కూడా మన జీవితంలో లేకపోయినా, ఏ విధమైన ఎడ్యుకేషన్ లేకపోయినా, ఒక్క అక్షరం కూడా నేర్చుకోకపోయినా, ఆ సుందరమైన అందమైన శరీరం లేకపోయినా, ఎక్కువ ధనము ఆ ఆ ధనము ధాన్యం లేకపోయినా, ఏంటన్నారు, ఏమీ లేకపోయినా దేవహూతి మాతా దేవహూతి తన కపిల భగవాను ప్రార్థిస్తా అనమాట. ఎన్నా మదేయ శ్రవణాను కీర్తనాత్ అనే శ్లోకంలో ఏం చెప్పారు? డాగ్ ఈటర్స్, కానీ అంటే కుక్క మాంసాన్ని భుజించే వాళ్ళు కూడా, అట్లీస్ట్ అలాంటి వాళ్ళు కూడా యజ్ఞాలు చేయగలిగే స్థితిని పొందగలరంట ఈ హరినామాన్ని చేయటం వల్ల. చూసారా ఎలాంటి, అంటే వేరే ఏ విధమైన క్వాలిఫికేషన్ లేకపోయినా సరే హరినామాన్ని కీర్తించవచ్చు అని చెప్పేసి అంటాను. అయితే ఆ ఈ విధంగా కీర్తిస్తే మొత్తం ఎన్ని పుణ్య నదులు ఉన్నాయో అన్నిటిలోని స్నానం చేసిన ఫలితం దొరుకుతుంది. అయితే వేదాల్లో ఉన్న అన్నింటినీ పాటించిన ఫలితం కూడా దొరుకుతుంది అని చెప్పేసి అంటున్నారు అనమాట. కీర్తన గురించి ఇంకా ఈ కలియుగంలో ఏమన్నారంటే, కలౌ మంద సుమంద మతయో మంద భాగ్య ఉపహృత. ఆ మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి కలియుగ జీవులందరూ కూడా మంద సుమందులు అన్నమాట. మన భాగ్యం కూడా మందంగా ఉంటుంది. ఏ విధమైన భాగ్యం కూడా లేదు. అలాంటి స్థితిలో ఉన్న మనకి ఏకైక అవకాశం ఈ హరినామాన్ని సంకీర్తన చేయడం అనమాట. ఆ ఏ విధమైన బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా కూడా, ఎలాంటి స్థితిలో ఉన్నా సరే మనం హరినామాన్ని చేయొచ్చు, హరినామాన్ని కీర్తించవచ్చు. ఇక్కడ ఏం చెప్పారు? ఇలా చేయొచ్చు కదా అని చెప్పేసి ఎలా పడితే అలా చేయమని లేదు. రూప గోస్వామి భక్తి రసామృత సింధువులో క్లియర్ గా చెప్పారు. శృతి స్మృతి పురాణాది పాంచరాత్రిక విధం వినా ఐహాంతికి హరేర్ భక్తి ఉత్పాతాయైవ కల్ప ఉత్పాతాయైవ కల్పతే. ఏమన్నారు? శృతి స్మృతి, శృతి అంటే మనం వినేది, స్మృతి అంటే ఆ రిమెంబర్, మనం గుర్తుంచుకునేది. పురాణాలు, ఇతిహాసాలు, ఈ వేదాంత, భాగవత గీత భాగవతాలు, ఇవన్నీ కూడా పురాణాది ఐహాంతిక, అంటే ఆ స్మృతి స్మృతి పురాణాది పాంచరాత్రిక విధం వినా, పాంచరాత్రిక విధులన్నింటినీ పక్కన పెట్టేసి ఆ ఎవరైతే విమ్సికల్ గా విమ్సికల్ గా అంటే తనకి నచ్చినట్లుగా హరిభక్తి చేస్తారో వాళ్ళు కేవలం ఉత్పాతాన్ని మాత్రమే సృష్టిస్తారు అని క్లియర్ గా రూపగోస్వామి చెప్తున్నారు. అందువల్ల ఎలా పడితే అలా, నేను ప్రభుజీ రోజంతా నేనేం చేస్తున్నా సరే నోట్లో హరినామం జరుగుతూ ఉంటది, లేదంటే కుకింగ్ చేస్తున్నప్పుడు నేను వింటూ ఉంటాను, లేదంటే ప్రభుజీ నేను నచ్చినట్టు నాకు చేస్తూ ఉంటాను, అది కాదు భక్తి. అందరూ అదే భక్తి అనుకుంటారు, అది కాదు భక్తి.
ఈ విధంగా తన ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు భక్తి చేయకూడదు, శాస్త్ర ఆమోద యోగ్యమైన భక్తి మాత్రమే చేయాలని చెప్పేసి రూప గోస్వాములు వారు క్లియర్ గా చెప్తున్నారు ఈ శ్లోకంలో. అందువల్ల ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు చేయకూడదు. గీతా భాగవతాలు, శిక్షా గురువులు, దీక్షా గురువులు చెప్పినట్లుగా మాత్రమే ఈ ఒక బోనఫైడ్ మార్గంలో గురు పరంపరలో వచ్చిన వాళ్ళు చెప్పింది మాత్రమే మనం వినాలి. మిగిలిన వాళ్ళు, బయట వాళ్ళు చాలా మంది గీతా భాగవతాల మీద ప్రవచనం చేస్తూ ఉంటారు. అవన్నీ వినకూడదు. అవన్నీ వింటే అపభ్రంశం అయిపోతుంది అనమాట. మన బుద్ధి భ్రష్టం అయిపోతుంది. ఎన్నో రకాలైన ఆ విషయాలు వింటే కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. ఇక్కడికి వెళ్ళా, ఇటెళ్ళాలా కన్ఫ్యూజ్ అయిపోతాం. అందువల్ల కేవలం గురు పరంపరలో ఉన్న వాళ్ళ మాటలు మాత్రమే వినాలి. అయితే ఇక్కడ భక్తి వినోద్ ఠాకూర్లు వారు ఒక వైష్ణవ భజనలో చాలా సుందరంగా చెప్తారు. హరిహరి విఫల జనామ గోనాయ మనుష్య జన్మ పాయ రాధాకృష్ణ నా భజియా జానియా సూనియా విశాఖాయి. మనుష్య జన్మ ఎత్తిన తర్వాత రాధాకృష్ణుల్ని పూజించకపోతే వాళ్ళు కావాలని విషాన్ని తాగుతున్నట్టు అనమాట. రాధాకృష్ణుల యొక్క హరినామం ఏదైతే ఉందో, హరే కృష్ణ మహామంత్రాన్ని వదిలేసి కృష్ణ భక్తిని వదిలేసి తనకు నచ్చినట్లుగా చేస్తే వాళ్ళు కేవలం ఉత్పాతాన్ని సృష్టిస్తారని చెప్పారు కదా రూప గోస్వామి. ఇక్కడ అదే విషయాన్ని విషం తాగినట్లే వాళ్ళు. విషం అంటే విషయం అంటే ఏంటి? ఈ భౌతిక విషయాలు అనమాట. ఈ భౌతిక విషయాలు విషం కన్నా గొప్ప డేంజర్ అంట. విషం కేవలం ఒక్కసారే చంపుతుంది, కానీ భౌతిక విషయాలు మళ్ళీ చంపుతాయి. ప్రతి జన్మ ఎత్తిన తర్వాత చంపుతుంది అది. ఈ భౌతిక విషయాల్లో ఎంత వరకు అయితే నిమగ్నం ఉంటామో ప్రతి జన్మలోని మనం చంపుతుంది ఆ భౌతిక విషయం. విషం ఒక్కసారే చంపుతుంది. అందువల్ల విషం కన్నా ఈ భౌతిక విషయం చాలా డేంజర్ అనమాట. సో ఇంకా చాలా శాస్త్రాల్లో సపోర్టింగ్ శ్లోకాస్ అయితే ఉన్నాయి చాలా. హరిర్నామ ఇవ కేవలం కలో నాస్త్యేవ గతిరన్యదా. ఇంకా కలిర్దోష నిధే రాజన్ హస్తిర్ ఏక మహాగుణాన్ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. కలియుగంలో ఎన్ని దోషాలు ఉన్నా సరే హరే కృష్ణ మహామంత్రం అనే ఒకే ఒక్క హోప్ అనేది ఉంది. హరినామం తప్ప వేరే ఏ విధమైన అన్య మార్గం లేదు. కృష్ణవర్ణం తుషా కృష్ణం సాంగోపాంగస్త్ర పార్షదం యజ్ఞ సంకీర్తన ప్రాయ యజంతి సుమేధస అని ఈ శ్లోకం కూడా వస్తుంది. కృష్ణవర్ణం చైతన్య మహాప్రభు గురించి ఎక్కడైనా వర్ణన ఉందా అంటే ఎవరైనా మీరు వెంటనే చెప్పచ్చు. చైతన్య మహాప్రభు గురించి భాగవతంలో రాసి ఉంది ఇదే శ్లోకం. ఏంటది? కృష్ణవర్ణం త్వస అకృష్ణం. కృష్ణవర్ణం అంటే నల్లగా కృష్ణుడు ఉన్నాడు కానీ నల్లగా లేడంట. త్వష అకృష్ణం అంటే నల్లగా మాత్రం లేదు, కృష్ణ అంటే నల్లగా ఉండటం అనమాట. సాంగోపాంగస్త్ర పార్షద్, ఆయన యొక్క అస్త్రాలు ఏంటి? వాళ్ళ పార్షదులంట. నిత్యానంద ప్రభువు, అద్వైతాచార్యులు, వీళ్ళందరూ వాళ్ళ అస్త్రాలు, భగవంతుని యొక్క అస్త్రాలు. యజ్ఞై సంకీర్తన ప్రాయై, సంకీర్తన యజ్ఞాన్ని ఈ కలియుగంలో ఎస్టాబ్లిష్ చేయడానికి. యజంతి సుమేధస, సుమేధసులు అంటే బాగా ఇంటెలిజెంట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే దీన్ని అర్థం చేసుకోగలరు అని అంటారు. అదే విధంగా శ్రీల ప్రభుపాదుల వారు కీర్తన చేసినట్లుగా యమునా మాతాజీ తన జీవితాన్ని అర్పించారు హరే కృష్ణ మహామంత్ర సంకీర్తన కోసం. ఆ స్టోరీ కూడా మనం నెక్స్ట్ వీక్ చెప్పుకోవచ్చు. ఇకపోతే వైష్ణవ సదాచారంలో మనం నెక్స్ట్ ఒక 5 నిమిషాల్లో మనం ముగిద్దాం. వైష్ణవ సదాచారంలో ఈ భాగంలో 2వ వారంలో మనం ఏం తెలుసుకోవాలి అంటే చాలా హంబుల్ గా ఉండటం, అణుకువతో ఉండటం. అణుకువ అనేది చాలా పెద్ద ఆభరణం అనమాట మనకి. అయితే ఎవరైనా ఇప్పుడు పెద్ద పెద్ద రాజులు కానీ వీళ్ళందరూ కూడా పాలకీలో వస్తుంటారు, గుర్రం మీద వస్తూ ఉంటారు. కానీ డైరెక్ట్ గా పల్లకీలో మందిరం లోపల వరకు వెళ్ళరు. ఏం చేస్తారు? అక్కడ మందిరం బయటే ఆగిపోయి ఆ పల్లకి దిగిపోయి చెప్పులయ్యి అన్ని బయట విడిచి ఆ రాజసీ దుస్తులన్నీ బయట విడిచి లోపలికి వెళ్తారు. ఏంటది? అక్కడ అణుకువగా ఉండటం అనమాట. భగవంతుడు గ్రేట్
నేను ఆయన దాసుణ్ణి అని చెప్పుకోవడం అనమాట. అందువల్ల మనం కూడా చెప్పులు విడిచి గుడిలోకి వెళ్లే ముందు చెప్పులు విడిచి కాళ్ళు కడుక్కొని వీలైతే మనం లోపలికి వెళ్ళాలి. ఆఫరింగ్ ఒబేసెన్సెస్, మనం ప్రణామాలు చేయటం గురించి ఏం చెప్పారు? అయితే టెంపుల్ లోపలికి వెళ్లే ముందు మనం ప్రణామాలు అర్పించి ఎవరికి అర్పించాలి? ఆ టెంపుల్లో ఉన్న వైష్ణవ భక్తులందరూ, అక్కడ అసెంబ్లీ అయిన భక్తులందరికీ ముందు ప్రణామం చేయాలి. ఎందుకంటే ఫస్ట్ ఎదురైన భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మనం ముందు ప్రణామం చేసి వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః ఇలా ప్రణామం చేసిన తర్వాత టెంపుల్ హాల్లోకి వెళ్ళాలన్నమాట. ఒకవేళ డైరెక్ట్ గా టెంపుల్ హాల్లోకి వెళ్తే ఆ టెంపుల్ హాల్లో ప్రభుపాదుల వారికి దండవత్ ప్రణామాలు చేసే ముందుగానే మనం ఒకసారి పంచాంగ ప్రణామం చేయాలి. ఎవరికి? అక్కడ అసెంబ్లీ అయి ఉన్న వైష్ణవులందరికీ కూడా. అయితే నెక్స్ట్ ఆ తర్వాత మనం ప్రభుపాదుల వారికి ప్రణామాలు చేస్తూ మనం ప్రభుపాద ప్రణతి పాడతాం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ నూతరే. ఇది ఆ తర్వాత మనం భగవంతునికి దండవత్ ప్రణామం చేస్తాం. ఎప్పుడు కూడా మనం ప్రణామం చేసినప్పుడు మనం మన ఎడమ చేయి భగవంతుని వైపు ఉండేలాగా ఎప్పుడు సాష్టాంగం లేదంటే పంచాంగం దండవత్ ప్రణామం చేయాలి. ఎందుకంటే ఎడమ వైపే మన హృదయం ఉంటుందన్నమాట. మన హృదయాన్ని భగవంతుడికి గురువుకి అర్పించాలన్న ఒక సింబాలిక్ గా ఏం చేస్తాం? ఎప్పుడు ఎడమ చేయి భగవంతుని సైడ్ ఉండేలా ఎప్పుడు కూడా ప్రణామం చేయాలన్నమాట. అంటే భగవంతుడు ఇటేపు ఉన్నాడు అంటే నేను ఇలాగే ప్రణామం చేస్తాను అనమాట. ఈ విధంగా ఏమవుతుంది? నా హృదయం భగవంతుని వైపు ఉంటుంది అనమాట. సో ఈ విధంగా చేస్తుంటాం. అయితే చేసినప్పుడు ఏంటి? మెడిటేట్ చేయాలి. ఎప్పుడు కూడా ధ్యానం చేస్తూ ఉండాలి. భగవంతుడి ఎదురుగా వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అంటే ఫస్ట్ బెగ్ ఫర్ మెర్సీ, ఆయన కృప గురించి ఎప్పుడు కూడా యాచించాలంట. నెక్స్ట్ భగవంతునికి ఎదురుగా వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా మనం భగవంతుని చూడకూడదు. డైరెక్ట్ గా భగవంతుని ఎప్పుడూ చూడకూడదు. దర్శనం చేసుకునే ప్రక్రియ ఎలా ఉండాలి అంటే ముందు మన శిక్షా గురు, దీక్షా గురు, గురు పరంపర, వైష్ణవ ఆచార్యులందరూ కూడా, ఆ తర్వాత పంచతత్వ 5గురు, ఆ తర్వాత గౌరనితాయ్, తర్వాత రాధారాణి చరణ కమలాల నుంచి పైకి చూసి ఆ తర్వాత కృష్ణుడి చరణ కమలాలు చూసి చరణ కమలాల నుంచి అలా 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 ముడుకులు, నడుము, ఆ తర్వాత వక్షస్థలం, ఆ తర్వాత ముఖ కమలం చూడాలి. ఇది మనం దర్శనం చేసుకునే ప్రక్రియ. ఈ విధంగా దర్శనం అనేది మనం చేసుకోవాలి భగవంతుడి ఎదురుగా వెళ్ళినప్పుడు. నెక్స్ట్ దర్శనం చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఎదురుగా ఎప్పుడు నించోకూడదు. అక్కడ స్వామి ఉన్నారంటే స్వామికి ఎదురుగా ఎప్పుడూ నించోకూడదు. ఎప్పుడు కూడా ఒక సైడ్, లెఫ్ట్ సైడ్ గానీ రైట్ సైడ్ గానీ నించొని, ఎందుకంటే వెనకాతల భక్తులు చాలా మంది కూర్చొని ఉంటారు, వాళ్ళు దర్శనం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు అబ్స్ట్రాక్ట్ కలిగించకూడదు. ఏమో భగవంతునికి వాళ్ళకి మధ్యలో ఏదో పరస్పరంగా చూడండి, ఎవరైనా ఒక పెద్ద గొప్ప భక్తులో గొప్ప వ్యక్తిలో ఇద్దరు మాట్లాడుకుంటే మధ్యలో మనం దూరం కదా, మధ్యలో మనం దూరి మనం నించోం కదా వాళ్ళకి అబ్స్ట్రాక్ట్ చేస్తూ. అదే విధంగా ఆ భక్తులకి భగవంతుడికి మధ్యలో మనం వెళ్ళాలన్నమాట. ఏదో ఒక కార్నర్ నుంచి మనం దర్శనం చేసుకోవాలి. అయితే ఏంటి ఆ మూడు ఉండాలి అంటే నేను నీ దాసుణ్ణి, కేవలం నీ దాసుణ్ణి మాత్రమే. నేను ఏ విధంగా నీ సేవ చేయగలను, ఏ విధంగా నన్ను నీ సేవలో ఏదో ఒక విధంగా నియోగించు అని మాత్రమే ప్రార్థించాలంటే. అయితే ఈ విధంగా అయిన తర్వాత టెంపుల్లో మనం కూర్చుంటాం. టెంపుల్లో ఏ విధంగా కూర్చోవాలి? టెంపుల్లో భక్తులకి ఎదురుగా గాని, భగవంతుడికి ఎదురుగా గాని, గురువుకి ఎదురుగా గాని మన కాళ్ళు పెట్టకూడదు. కాళ్ళు చాపి కూర్చోకూడదు. తులసి మహారానికి ఎదురుగా గాని ఎప్పుడు కూడా కాళ్ళు ఎదురుగా చాపి కూర్చోకూడదు. రెండోది, మనం కూర్చున్నప్పుడు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మన పాదాలు బయటికి కనబడకుండా కూర్చోవాలి. అందుకే మందిరం లోపలికి వెళ్ళినప్పుడు మన డ్రెస్ కోడ్ ఏ విధంగా ఉండాలి అంటారంటే ధోతి కుర్తా, ప్రభుజీలైతే మాతాజీలైతే సారీ. ఈ విధంగా ఎందుకు ఉంచారు అంటే పూర్తిగా కవర్ అవుతోంది.
మాతాజీలు అయితే సారీ తలుక పళ్ళు ఏదైతే ఉంటుందో పై అంచు అంటారు, ఏంటంటారు, ఆ, పైట పైట అంచు అది పూర్తిగా హెడ్ కవర్ చేసుకుని ఉంటారు. కేవలం మాతాజీలు అయితే ఫేస్ మాత్రమే కనబడాలంటారు. ఫేస్ మాత్రమే కనబడేలా వాళ్ళ ఆచరణ ఉండాలి ఈ మందిరం లోపల, కనీసం మందిరం లోపల ఉన్నంతసేపు అయినా సరే. అయితే కూర్చున్నప్పుడు మన పాదాలు వేరే వాళ్ళకి ఎవ్వరికి కనబడకుండా కవర్ చేసుకోవాలన్నమాట. అది రూల్, ఇది వైష్ణవ అది ఆచరణ అనమాట, సదాచారం అది. అయితే ఇంకొకటి వ్యాసాసనానికి అంటే మన వీపు చూపెడుతూ గాని, భగవంతుడికి మన వీపు చూపెడుతూ గాని, గురువుకి మన వీపు చూపెడుతూ గాని ఎప్పుడు కూర్చోకూడదు. వాళ్ళకి అభిముఖంగా ఎప్పుడు కూర్చోకూడదు అనమాట. అర్థమైంది కదా మీకు? అయితే భగవంతుని సన్నిధిలో ఉన్నంతసేపు కూడా నిద్రపోకూడదు. అయితే నెక్స్ట్ ఇలా ముడుకులు ఇలా పైకి పెట్టి ఇలా కూర్చుంటారు చాలా మంది. అంటే కింద కూర్చోలేకపోతే చైర్ మీద ఏదో ఒక దీని మీద కూర్చోవచ్చు, కానీ ఉమ్, ఆ అంటే హుందాగా, లేదంటే నేను బాస్ని అన్న భావంతో ఎప్పుడు కూర్చోకూడదు. నేను దాసుని, ఒక దాసుడు, ఒక ఆ నౌకరు ఏ విధంగా అయితే యజమాని దగ్గర దండలు కట్టుకొని చాలా నమ్రతతో ఉంటాడు, అలాంటి భావంతో ఎప్పుడు కూడా భగవంతుడి దగ్గర, భక్తుల దగ్గర, గురువు దగ్గర మన భావం ఉండాలన్నమాట. అయితే టాక్స్, మన మాటలు ఏ విధంగా ఉండాలి, భ- ఆ, ఆ, భగవంతుని ఎదురుగా, విగ్రహాలు ఎదురుగా, లేదంటే గురువు ఎదురుగా ఏ విధంగా ఉండాలి. జో గట్టి గట్టిగా మాట్లాడకూడదు, గొడవాడుతున్నట్లు మాట్లాడకూడదు, ఎవరిని నిందించకూడదు, ఆ హార్ష్ గా అంటే చాలా ఆ ఉమ్, ఆ, అంటే ఉమ్, కఠినమైన పదాలు ఎప్పుడు యూజ్ చేయకూడదు. అంటే భగవంతుని ఎదురుగా వేరే ఎవరిని పొగడకూడదు. అంటే నెక్స్ట్ అబద్ధం చెప్పకూడదు, ఆ ఆ, అసభ్య పదజాలం వాడకూడదు, ఎవరిని ఆ క్రిటిసైజ్ చేయకూడదు, అంటే కించపరిచే విధంగా, భగవంతుని ఎదురుగా ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడకూడదు, ప్రజల్పా చేయకూడదు, అంటే లౌకిక విషయాలు మాట్లాడకూడదు మందిరానికి వచ్చిన తర్వాత. ఈ విధంగా కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని చేస్తూ మాత్రమే భగవంతుని సన్నిధిలో గడపాలన్నమాట. డ్రెస్ డ్రెస్ కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఎప్పుడు క్లీన్ గా ఉండాలి డ్రెస్. ధోతి కుర్తా సారీ ఉంటే చాలా ముఖ్యమైన, చాలా మంచిది. కనీసం టెంపుల్లో ఉన్నప్పుడైనా ఈ విధంగా ఉండాలి. డ్రెస్ అండ్ అపియరెన్స్ ఏ విధంగా ఉండాలి, తిలక్, ఎప్పుడు కూడా తిలక ధారణ చేస్తూ ఉండాలి. అయితే తిలక విషయంలో ఏం చెప్తారు అంటే, కనీసం టెంపుల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ తిలక ధారణ చేయాలి. నెక్స్ట్, ఎవరైతే ఈ 4 నియమాలు పాటించరో, ఎవరైతే చాలా జాగ్రత్తగా ఆలకించండి, 4 నియమాలు పాటిస్తూ జపం చేయరో వాళ్ళు బయట ఎక్కడా తిలక ధారణ చేయకూడదు అని క్లియర్ గా వైష్ణవ సదాచారం చెప్తోంది. ఇప్పుడు ఎందుకు అంటే దానికి రీజన్ ఉంది. దానికి కారణం ఏంటంటే, ఎవరైనా బయటికి వెళ్ళి వాళ్ళు తిలక ధారణ చేసుకుని బయటికి వెళ్ళి చేయరాని పనులు చేస్తే, అది ఏంటంటే ఆ సమాజానికి, ఆ వైష్ణవ సమాజానికి కళంకం తీసుకొస్తుంది అనమాట. అయితే మనం వైష్ణవ తిలక ధారణ చేసుకుని వైష్ణవ మొత్తం సమాజానికి కళంకం తెచ్చే పనులు చేయకూడదు అనమాట. అందువల్ల మనం ఏం చేస్తాం, ఆ ఆ ఆ ఆ నియమాలని ఫాలో అయ్యే వరకు కూడా తిలక ధారణ చేయకూడదు. బయటన టెంపుల్లో చేసినా పర్వాలేదు. అయితే ఆ మన తల ఏ విధంగా ఉండాలి, బ్రహ్మచారులు సన్యాసులు అయితే పూర్తిగా షేవ్డ్ హెడ్, గుండు గీయించుకొని ఉంటారు. ఆ అయితే గృహస్థులు గుండు గీయించుకోవచ్చు, లేదంటే తక్కువ తల ఉంచుకోవాలన్నమాట, చాలా చిన్నగా ఉంచుకోవాలి తల. నెక్స్ట్, వెనకాతల అందరూ కూడా ప్రభుజులు అయితే శిఖా ఉంచుకోవాలి. ఆ పిలక ఉంచుకోవాలన్నమాట. ఆ పిలక యొక్క డయామీటర్ కూడా చెప్తున్నారు అనమాట. ఒక 5 సెంటీమీటర్ల వరకు ఉండాలన్నమాట ఆ పిలక యొక్క డయామీటర్. నెక్స్ట్, పొడవు ఎంతైనా ఉండొచ్చు. బాగా పొడవుగా ఉంటే దాన్ని ఎప్పుడు కూడా ముడి వేయాలి. ఆ పిలక ఎప్పుడు ఓపెన్ చేయాలంటే రాత్రి పడుకున్నప్పుడు కానీ, ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ కర్మకు వెళ్ళినప్పుడు కానీ, లేదంటే ఆ స్నానం చేసినప్పుడు కానీ, తలకి ఆయిల్ రాసుకున్నప్పుడు కానీ, ఆ లేదంటే ఇలాంటి టైంలో మనం శిఖాని ఓపెన్ చేయాలి, ఈ పిలకని ఓపెన్ చేయాలి. అదర్వైజ్ ఎప్పుడు కూడా ముడి వేసి ఉంచాలన్నమాట. ఆ పిలక ఓపెన్ చేసి ఉంచాము అంటే అది అశుభం, ఇంట్లో అశుభం అన్నమాట, ఇంట్లో ఎవరో పోయినట్లు అర్థం అనమాట. అందువల్ల
ఎప్పుడు కూడా దాన్ని ముడి వేసే ఉంచాలి. బాగా చిన్న ఆ ఆ, ఆ, పిలక ఉండి ముడి వేయడానికి వీలు లేకపోతే అప్పుడు దాన్ని నార్మల్ గా వదిలేయవచ్చు. కానీ ఉంటే మాత్రం దాన్ని ముడి వేసే ఉంచాలి. ఆడవాళ్ళు అయితే ఎప్పుడు కూడా జడ వేసుకునే ఉండాలి. పిలక ఆ, మగవాళ్ళు పిలకకి ఎప్పుడు కూడా జడ వేసినట్లుగా అల్లుకోకూడదు అని చెప్పేసి అంటారు అనమాట. ఈ విధంగా పిలక గురించిన ఆ ఆ, ఆ, ప్రస్తావన కూడా వస్తోందన్నమాట. అయితే ఆడవాళ్ళు తల ఎప్పుడు కూడా బయటికి చూపించకుండా ఉండాలి. యాక్చువల్గా అది సంప్రదాయం, మన సంప్రదాయం. ఓల్డ్ సంప్రదాయం అంటారు, ఓల్డ్ కష్టం అంటారు, కానీ అదే సంప్రదాయం. తల అట్లీస్ట్ టెంపుల్లో ఉన్నంతసేపు అయినా ఈ విధమైన ఆచరణ చేయాలి. నెక్స్ట్, ఎవరైతే ఆడవాళ్ళు మగవాళ్ళు కానీ భగవంతునికి భోగాన్ని నైవేద్యానికి ప్రిపేర్ చేస్తున్నప్పుడు తల కవర్ చేసి ఉండాలి. తల ఎప్పుడు కూడా ఒక క్లాత్ కట్టుకుని ఉండాలన్నమాట. ఎందుకంటే ఆ తల వెంట్రుకలు జారి పడవచ్చు, అందువల్ల ఆ రిస్క్ ఉంటుందని చెప్పేసి తలకి క్లాత్ కట్టుకుని ఉండాలి. అయితే ఈ తిలక్ ఏంటంటే 12 ప్లేసుల్లో పెట్టుకుంటాం మనం భక్తులం. 12 ప్లేసుల్లో 12 మంత్రాలతో మనం పెట్టుకుంటూ ఉంటాం. ఈ 12 మంత్రాలు ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవాలి. ఓం కేశవాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువాయ నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణువాయ నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, శ్రీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, వాసుదేవాయ నమః. ఈ విధంగా ఈ 12 ప్లేసుల్లోని తిలక ధారణ చేయటం, ఇది దీనివల్ల బెనిఫిట్స్ చెప్తున్నారు అనమాట. యమరాజు ఎప్పుడు వాళ్ళని టచ్ చేయడంట. ఎవరి నుదుటిన తిలకం ఉంటుందో వాళ్ళని యమరాజు ఎప్పుడు టచ్ చేయడంట. ఎప్పుడు కూడా ఆస్పీషియస్ సైన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. అంటే ఆ ఇంటిని శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ముగ్గులు అయితే పెడతామో, మన శరీరాన్ని క్లీన్ చేసిన తర్వాత ముగ్గులు పెట్టుకోవడం అనమాట. అయితే కంటిమాల గురించి ఏం చెప్తారు? కంటిమాల భగవంతునికి పూర్తి శరణాగతమయ్యేమో అని చెప్పుకోవడానికి అనమాట. అయితే అందుకే ఇందాక మనం ప్రస్తావించాం కదా, ఏదైనా మనం చెబుతున్నాము అంటే అది చేసి చూపిస్తే భగవంతుడికి అర్థమవుతుంది, ఆహా నిజంగా మారేడు అని చెప్పేసి. అయితే కంటిమాలతో మనం భగవంతుని దగ్గరికి వెళ్తే, ఆహా నిజంగా వీడు నా భక్తుడు, ఎందుకంటే కంటిమాల వేసుకున్నాడు, శరణాగతం అయ్యాడు, అందరికీ ఆ అందరికీ తెలుసు ఇది కంటిమాల వేసుకున్నాడు అంటే పూర్తిగా నాకు శరణాగతం అయినట్లు అని చెప్పేసి. ఇంకొక ఏంటంటే నిన్నే వైఫ్ చెప్తోంది అనమాట, తులసి మహారాణి గ్లోరీస్ చెప్తూ, ఈ కంటిమాల 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి, ప్రతి ఆహార పదార్థం మనం ఆఫరింగ్ చేసిందే తను, నైవేద్యం పెట్టిందే తను. కొన్ని బయట పదార్థాలు కూడా తినేస్తుంటాం. అలాంటి పదార్థాలు తిన్నప్పుడు ఈ కంటిమాల ని దాటుకొని ఏదైతే ఆహార పదార్థం వెళ్తుందో అది నైవేద్యం ఆల్రెడీ పెట్టినట్టు అయిపోతుంది అనమాట. అది ప్రసాద రూపంలో కిందకి వెళ్తుంది, పూర్తిగా శుద్ధమై కిందకి వెళ్తుంది అనమాట. అలాగని చెప్పేసి నైవేద్యం పెట్టకుండా తినమని కాదు, అట్లీస్ట్ ఎప్పుడైనా అలా తింటే గనక అది కూడా ప్యూరిఫై అయిపోతుంది అని చెప్పేసి. నైవేద్యం కింద మారిపోతుంది, భోగం కింద, అంటే అది కూడా ప్రసాదం కింద మారిపోతుంది అనమాట ఆ టచ్ అయితే. రెండోది ఈ కంటిమాల ఉంటే మన నోట్లోంచి వచ్చే ప్రతి మాట కూడా పూర్తిగా ప్యూరిఫై వస్తుంది అనమాట. తులసి మరాన్ని ప్యూరిఫై చేసి మనకి చెప్తోంది అనమాట. ఈ విధంగా భక్తులు 2 గాని 3 రౌండ్స్ గాని మాలలు ధరిస్తూ ఉంటారు అనమాట. అయితే దీక్ష అయిన వాళ్ళు కంపల్సరిగా ధరించాలి. ఈ విధంగా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా తిలకం ఏ విధంగా అయితే పెట్టుకోకూడదో, 4 నియమాలు పాటించకుండా ఈ కంటిమాలు కూడా వేసుకోకూడదు. ఎవరైతే నరసింహ పవిత్రాలు ఇవన్నీ వేసుకుంటారో, ఆ రథయాత్రలో, జగన్నాథ రథయాత్రలో రథం అయిపోయిన తర్వాత రోపు అది కూడా తాడులా వేసుకుంటారు అనమాట మెడలోని. ఇవన్నీ కూడా వేసుకుంటే స్నానం చేసినప్పుడు, శౌచక్రియకి వెళ్ళినప్పుడు అవన్నీ తీసేయాలి. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి, పాటించాలన్నమాట. పవిత్రమైనవి కదా అవన్నీ కూడా. అయితే ఈ కంటిమాల వల్ల ఒక బెనిఫిట్ ఉందంట. ఒక బ్యాడ్ థాట్స్ రావంట, బ్యాడ్ డ్రీమ్స్ రావంట, చెడు ఆలోచనలు కానీ చెడు కళలు కానీ రావంట. మనం యాక్సిడెంట్ నుంచి ఎప్పుడు కూడా మనం రక్షింపబడతామంట. ఎలాంటి వెపన్ ఎలాంటి శస్త్రాల నుండి అయినా మనం రక్షింపబడతామంట. ముఖ్యంగా యమరాజు యొక్క యమదండం నుంచి కూడా మనం రక్షింపబడతామంట. ఈ విధంగా అంటే మేసం గురించి, గడ్డం గురించి కూడా చెప్తారు.
శుద్ధ భక్తులైన వాళ్ళు లేదంటే వైష్ణవ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు కూడా అందరూ కూడా జెంట్స్ అందరూ కూడా శుభ్రంగా క్లీన్ షేవ్ చేసుకుని ఉండాలి, మేసం తీసేసి ఉండాలి. అట్లీస్ట్ డివోటీస్ ఎవరైతే దీక్ష తీసుకున్నారో వాళ్ళైతే కంపల్సరిగా ఇవన్నీ తీసేయాలి. కొంతమంది ఆ వైష్ణవ టెంపుల్స్ లో చాతుర్మాసంలో 4 నెలలు తీరు, గడ్డాలు మేసాలు అయితే తీరు, అది వేరే విషయం. కానీ మనం మాత్రం మొత్తం అన్ని క్లీన్ చేసుకుంటూ ప్రతి రోజు కూడా చాలా నీట్ అండ్ క్లీన్ గా మనం భగవంతుడి ముందుకు వెళ్ళాలన్నమాట. ఈ విధంగా ఇంకా చాలా ఉన్నాయి. క్లీన్లీనెస్ ఏ విధంగా ఉండాలి, హైజీనిక్ ఏ విధంగా ఉండాలి, ప్రసాదం ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వచ్చే క్లాస్ లో చెప్పుకుందాం. హరే కృష్ణ. సారీ ఈ రోజు కొంచెం లేట్ అయింది, కానీ ఇవన్నీ కవర్ చేయడం చాలా ఇంపార్టెంట్, తెలుసుకోవడం చాలా అవసరం. వీటన్నింటినీ సంబంధించిన ఈ రికార్డింగ్స్ నేను వేళ గ్రూప్ లో పెడతాను. హరే కృష్ణ. చాలా చాలా ధన్యవాదాలు. చాలా చాలా తెలుసుకున్నాం. హరే కృష్ణ. చక్కగా చెప్పారు. గంటన్నర స్పీచ్ ఇచ్చారు. చాలా బాగుంటుంది. సో ఇంకా ఓపెన్ అవ్వలేదు ఏంటో బాబు, ఈ స్వామి ఈ రోజు ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు, క్లాస్ మిస్ అయిపోతానే అని అలా పక్కకు పెట్టేశాను. మళ్ళీ ఓపెన్ చేస్తే మళ్ళీ అయిపోతుంది. హరే ఈ రోజు మిస్ అయిపోతాను అనేసి నేను గ్రూప్ లో రికార్డింగ్ పెడతానులేండి. మీరు మిస్ అయిన పార్ట్స్ ఏమైనా ఉంటే అవి వినొచ్చు. నెక్స్ట్ వీక్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ తీసుకుందాం. ఈ వారంలో చెప్పిన కొన్ని ఈ వైష్ణవ సదాచారం గురించి చెప్పిన కొన్ని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద చిన్న చిన్న క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి నెక్స్ట్ వీక్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీక్ 3 ఉండదు, వీక్ 1 వీక్ 2 రీక్యాప్ చేసుకుని దాని మీద కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ మనం డిస్కస్ చేద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ. పెట్టుకోవాలండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అందరూ కూడా 12 నామాలు కంపల్సరీ అందరూ పెట్టుకోవాలి. ఎస్. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎవరంటే ప్రణవానంద పూజ అన్నారు, ఆడవాళ్ళు 5 పెట్టుకుంటే సరిపోతుంది, మగవాళ్ళైతే ఇలా 12 పెట్టుకోవాలి అనేసి విన్నాము. అందుకని నాకు కూడా అదే చెప్పారంటే ప్రభుజీ అలాగే గుర్తు పెట్టుకోండి ఆ కృష్ణ వైపు మనసు. అదే ఇప్పుడు ఏంటంటే మనం భక్తిలో ప్రాక్టీస్ కొత్తగా వచ్చిన తర్వాత ఏంటంటే ఒక్కసారి అన్ని నియమాలు ఒకేసారి అప్లై చేయాలంటే చాలా కష్టం అవుతుంది అనమాట. అందువల్ల సరే ఓకే 12 పెట్టుకోకపోయినా కనీసం 5 ఏవైతే విజిబుల్ ఉంటాయో బయటికి కనబడతాయో అవైతే కనీసం పెట్టుకోండి. ఆ విధంగానైతే ఉండండి, కనీసం ప్రాక్టీస్ చేయండి, కనీసం ఒక్క తిలకమైనా పెట్టుకోండి, ఈ విధంగా చెప్తారనమాట. ఓకేనా? హరే కృష్ణ. మాతాజీ చెప్పండి. చాలా మంచి క్వశ్చన్ అడిగారు. మాతాజీ ఏమడిగారంటే మన నైవేద్యం పెట్టినప్పుడు మనం డైరెక్ట్ గా పెట్టకుండా మనం గురువు ద్వారా పరమ గురువు ద్వారా పంచతత్వ ద్వారా రాధారాణి ద్వారా కృష్ణుడు స్వీకరిస్తాడని చెప్పాం కదా మనం. అయితే మనం అందరూ కూడా ఆయన సంతానమే కదా. మనం అంటే ఎవరు ఎందుకు తెలియదు ఆయనకి. అయితే మనం అంటే తెలుసు భగవంతుడికి, కానీ మనకి భగవంతుడికి సేవ చేసేంత, ఆయనకి పెట్టేంత ప్రేమ లేదనమాట. మనం ఎగ్జాంపుల్ మనకి మన పిల్లలకి ఎంత ప్రేమతో పెడతామో పక్కింటి వాళ్ళ పిల్లలకి అంత ప్రేమతో మనం పెట్టలేం. అంత ప్రేమ రాదు కూడా. అది యథార్థం అనమాట. అది ఎంత మనం చేయాలన్నా, ఎంత కావాలన్నా, ఎంత కురిపించాలన్నా అంత ప్రేమ అయితే రాదు. అదే విధంగా మనం రాధారాణికి కృష్ణుడి మీద ఉన్నంత ప్రేమ మనకి కలగాలంటే అలా కలగదనమాట. ఎంత ప్రేమతో పెడితే అంత ప్రేమతో ఆయన స్వీకరిస్తాడని. అయితే మనం పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కలియుగంలో మనకి ఆ క్వాలిఫికేషన్ లేదనమాట. కృష్ణుడికి స్వయంగా సేవ చేసే క్వాలిఫికేషన్ మనకి లేదు. అందుకే ఇంట్లో విగ్రహాలు పెట్టాలంటే జగన్నాథ్ బలదేవ్ సుభద్ర గాని, రాధాకృష్ణులు కాకుండా గౌర్నితాయి గాని, లేదంటే గోపాల్జీ విగ్రహాన్ని కానీ పెట్టుకోమంటారు, కానీ రాధాకృష్ణ విగ్రహాన్ని పెట్టుకోవద్దు అంటారు. ఎందుకంటే వాళ్ళకి డైరెక్ట్ గా సేవ చేసే క్వాలిఫికేషన్, అర్హత అనేది ఇప్పుడు చాలా తగ్గిపోయింది. ఎందుకంటే ప్యూరిటీ లెవెల్ తగ్గింది కదా, మనలో ప్యూరిటీ లెవెల్ తగ్గిపోయింది. కాబట్టి
సేవ చేసే అర్హత మనకి లేదు కాబట్టి ఈ ఇండైరెక్ట్ వే ఫాలో అవుతాం అనమాట. అంతే, ఇంకేం కాదు. అనగా అర్హత లేకపోవటం కదా. ఆయనకి ఉంది, ఆయనకి గుర్తుంది మనందరి గురించి. సర్వలోక మహేశ్వరం ఆయనకి తెలుసు, కానీ మనకి అర్హత లేదు కాబట్టి మనం ఇండైరెక్ట్ ప్రాసెస్ ఫాలో అవుతాం. హరే కృష్ణ. దండోత్ చెప్పాడు కొన్ని మీరు గౌరవనేత ద్వారా స్వామికి సేవ చేయొచ్చు. ఎస్ ఎస్, పర్ఫెక్ట్. పెడతా ఉన్నాడు రోజు స్వామికి నైవేద్యం వేది భోజనం సో ఇక్కడ మనం ఆపుదాం.